ఈరోజు నేను చేయబోతున్న ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది యాక్చువల్‌గా వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందరూ చూడవలసిన ఇంటర్వ్యూ. ఎందుకంటే దిస్ ఈజ్ అ వెరీ, వెరీ ఒక అలార్మింగ్ సిట్యుయేషన్. అండ్ అంటే మనం ఇది భయపెట్టే విషయం కాదు. బట్ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం మాత్రం ఖచ్చితంగా అని చెప్పగలుగుతాను. సో, ఈ ఇంట్రొడక్షన్ ఎందుకు ఇస్తున్నానంటే 2023 గణాంకాల ప్రకారం అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు మనం 24లో ఉన్నాము. 2023 గణాంకాల ప్రకారం దాదాపు 30 లక్షల మంది భారతీయులు హెచ్ఐవితో జీవిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా, నైజీరియా తర్వాత మన దేశమే 3వ స్థానంలో ఉంది. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులతో 3వ స్థానంలో ఉంది. ఇక మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాలు మన దేశంలో హెచ్ఐవితో జీవిస్తున్న వాళ్ళలో మొదటి స్థానంలో ఉన్నారు. దిస్ ఈజ్ రియలీ అలార్మింగ్ అండ్ ఇట్ ఈస్ అ వేకప్ కాల్. అయితే ఎందుకు అంటే 40 ఏళ్ళైంది మొట్టమొదటిగా మన దేశంలో హెచ్ఐవి అన్న ఒక పేషెంట్ని గుర్తించి 40 ఏళ్ళు అవుతుంది. ఇన్ని ఏళ్ల తర్వాత మధ్యలో కాస్త తగ్గింది అని అనుకున్నారు. మళ్ళీ సడన్గా విజృంభిస్తోంది. ఎందుకు ఇంత స్థాయిలో హెచ్ఐవితో జీవిస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది? సో వై ఇవన్నీ తెలుసుకుందాము. దీనికి అసలు మెయిన్ రీజన్స్ అండ్ వాట్ నీడ్స్ టు బి డన్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడదాము. ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ విష్ణురావు హూ ఈజ్ అ స్పెషలిస్ట్ అండ్ హూ is one of the most specialized doctors in infectious diseases who works with Apollo Hospitals. I have with me Dr. Vishnu Rao on my channel Prema the Journalist. Hi Dr. Garu, how Namaste. are you doing? Hello Andy. We keep talking about so many infectious diseases. Flu antamu, malaria antamu, typhoid antamu, TB antamu, రకరకాల లెప్రసీ ఇవన్నీ వింటూ వచ్చాం. కానీ నేను ఈ మధ్య కాలంలో తెలుసుకుంది ఏంటంటే హెచ్ఐవి ఈజ్ ది most important and number 1 infectious disease అని. Is it that alarming అండి? It's most important disease అంటే నెంబర్ 1 అంటే నాకు డెఫినేషన్ తెలీదు. బట్ హెచ్ఐవి అనేది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే అరౌండ్ 2000 ఆ ఇయర్స్ ఎర్లీ 2000s ఆ టైంలో మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా విపరీతంగా ఉంటుండే. అప్పుడు డెత్స్ కూడా చాలా విపరీతంగా ఉంటుండే. ఎందుకండి అంటే అప్పుడు అంతగా ట్రీట్మెంట్స్ అవైలబుల్ లేవు అండ్ అప్పుడప్పుడే జబ్బు గురించి అందరికీ తెలిసింది. సో ఆ టైంలో మీరు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ అప్పుడు చాలా ఎక్కువ ఉంటుండేనండి. బట్ 2000తో చూసుకొని 2000 ఇప్పుడు 2023 కల్లా చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ గణనీయంగా తగ్గాయి అండ్ నెంబర్ ఆఫ్ డెత్స్ విత్ హెచ్ఐవి గణనీయంగా తగ్గాయి. ఒకప్పుడు హెచ్ఐవి వచ్చిన వాళ్ళు మందులు లేక హెచ్ఐవి ముదిరి ఎయిడ్స్గా మారిపోయి చాలామంది చనిపోయేవారు. కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ ఎక్సలెంట్ మెడికేషన్స్ అవైలబిలిటీ ఆఫ్ ఎక్సలెంట్ మెడికేషన్స్ అంటే ఓ సిటీస్లోకి వచ్చి పెద్ద పెద్ద హాస్పిటల్సే కాదండి, ఈవెన్ అట్ ద ప్రైమరీ లెవెల్లో కూడా అక్కడ మనకు చాలా ఏఆర్టీ సెంటర్స్ వచ్చాయి, గవర్నమెంట్ ఏఆర్టీ సెంటర్స్. అందులో కూడా బెస్ట్ అవైలబుల్ మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పుడు చాలామంది ఎవరైతే జబ్బు గురించి తెలుసుకొని ఎవరైతే వెళ్ళి రెగ్యులర్గా మందులు తీసుకుంటారో వాళ్ళు మీరు నేను ఎలాగైతే నార్మల్గా జీవిస్తున్నామో వాళ్ళు కూడా అంతే ఈక్వల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తోటి మనం ఎన్ని సంవత్సరాలు అయితే ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ స్పాన్ 75 years అనుకోండి, నాలాగా ఉన్న ఒక హెచ్ఐవి నా వెయిట్ ఉన్న ఒక పర్సన్ హెచ్ఐవి వస్తే నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతానో మందులతోని అంతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్ని ఇయర్స్ ఇప్పుడు బతకవచ్చు. ఈ సోకాల్డ్ హెచ్ఐవి డెత్స్ అనేది ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయాయి. ఎవరైతే మందులు తీసుకోరావు, ఎవరైతే జబ్బు లేట్గా ఐడెంటిఫై అవుతారో ఓన్లీ వాళ్ళే హెచ్ఐవి వల్ల చనిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నా కేసెస్లో ఇప్పుడు నేనైతే అసలు నా లాస్ట్ హెచ్ఐవి పేషెంట్ ఎప్పుడు చనిపోయాడో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. అంటే ఆ లెవెల్లో ఉన్నాం. ఒకప్పుడు ఎన్నైతే డెత్స్ ఉన్నాయో అవన్నీ న్యూ కేసెస్ తగ్గాయి కానీ ఇంకా మొత్తం అంతరించిపోలేదు. మీరు అడుగుతున్నారు సార్ ఇన్ని కేసెస్ ఎందుకు ఉన్నాయి, ఎందుకండి అంటే హెచ్ఐవి ఒకసారి వస్తే దానికి క్యూర్ లేదు. సో లైఫ్ లాంగ్ మెడిసిన్స్తో ఉండాలి. సో వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే నాకు 2000లో వచ్చిన వాళ్ళు ఇప్పటికి హెల్తీగా ఉండి మందులతో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా కేసెస్ కిందనే వస్తారు. బట్ నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ దాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. We could achieve very good control on very good success on reducing the number of new cases, but still cases ఇంకా ఉన్నాయి. మొత్తం అది ఇంకా మినిమైజ్ అయిపోలేదు, ఇంకా మనకు న్యూ కేసెస్ వస్తున్నాయి. అసలు హెచ్ఐవి అన్నది ఇప్పుడు అంటే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు ఇంతగానం వినిపిస్తోంది? బికాజ్ ఒకప్పుడు మొత్తం తగ్గిపోయింది, ఇంకా సమసిపోతుంది, అంతగానం లేదు. బికాజ్ ఆఫ్ ద అంటే వాడు ప్రమోషనల్ యాక్టివిటీ అవ్వచ్చు, క్యాంపెయిన్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ క్యాంపెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల విధాలుగా ఎక్కడైతే జనాల్లోకి చొచ్చుకుపోయిందో క్యాంపెయిన్
కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ అగైన్ వై ఇంతగానం ఎందుకు వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో? ఎస్ అండి, ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ చూసుకుంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఇస్ ద నెంబర్ 1 కాజ్. అంటే ఇంతకుముందు హస్బెండ్ నుంచి వైఫ్ లేదా వైఫ్ నుంచి హస్బెండ్, ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ స్టిల్ చాలా ఎక్కువ ఉంటుండే. ఇంతకుముందు మనకు జబ్బు గురించి తెలియనప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రిలేటెడ్, అప్పుడు టెస్ట్ సరిగా అవైలబుల్ లేక పెరిఫరల్ సెంటర్స్లో అట్లా వచ్చిన వాళ్ళు. అంతకుముందు మనకి ఈ నీడిల్స్ ద్వారా అంతకుముందు రీయూజ్ నీడిల్స్ చేసే కాన్సెప్ట్ ఉంటుండే, కానీ ఇప్పుడు అన్ని విపరీతంగా తగ్గిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఇప్పుడు మనకు ఎక్కడికి పోయినా అన్ని డిస్పోజబుల్ అండ్ బ్లడ్ స్క్రీనింగ్, బ్లడ్ ప్రొడక్ట్స్ ఎక్కడైనా స్క్రీన్ చేస్తున్నాం. అయితే వాట్ ఈస్ న్యూ విచ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ మై ప్రాక్టీస్ ఇస్ నెంబర్ ఆఫ్ MSM పాపులేషన్, అంటే మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్. ఇప్పుడు ఈ ఎరాలో మనకు హెట్రోసెక్షువల్ కపుల్స్తో పాటు హోమోసెక్షువల్ పాపులేషన్ కూడా చాలా వరకు పెరుగుతున్నారు. నౌ ఇప్పుడు MSM అనేది ఇట్స్ అ నోన్ థింగ్. సో మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్, ఈ పాపులేషన్లో నేను HIV పేషెంట్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాను. ఇది ఎప్పటి నుంచి మీరు గమనిస్తున్నారు? ఇప్పుడు నేను యాక్చువల్గా నా స్పెషలైజేషన్ సూపర్ స్పెషల్ స్టార్ట్ 2015లో అండి. నా ఫస్ట్ 2015 నుంచి 17 అప్ టు 18-19 వరకు నేను ఒక 10 మందిని చూస్తే అందులో 9 out of 10 యూస్ టు బి హెట్రోసెక్షువల్ కపుల్స్. కానీ ఈ లాస్ట్ 3 yearsలో నా 10 మంది HIV కేసెస్లో MSM పాపులేషన్ 6 to 7 చూస్తున్నాను. యాక్చువల్లీ ఎస్పెషల్లీ ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. సో ఇంత నెంబర్స్ అనేది నేను లాస్ట్ 3 to 4 years నుంచి నేను నా అబ్జర్వేషన్, అంటే నా దగ్గర కరెక్ట్ గణాంకాలు లేవండి, బికాస్ MSM పాపులేషన్లో చాలా మంది బయటికి రారు, చాలా మంది చెప్పరు. సో మనకు అఫీషియల్ స్టాటిస్టిక్స్ అంత ఈజీగా దొరకవు. సో నా ఎక్స్పీరియన్స్లో మాత్రము లాస్ట్ 3-4 yearsలో చాలా మంది MSM కేసెస్ ఉన్నారండి. నేను రోజు ఒక 10 people HIV చూస్తే అందులో 5 to 6 people ఆర్ MSMs నా. అంతగానం డెఫినెట్గా పెరిగానండి. అంటే మీ అండర్స్టాండింగ్ ఏంటి? వై ఇట్ హ్యాస్ రైజన్ టు దట్ లెవెల్? వాట్ కుడ్ బి ద రీజన్? మీరు వాళ్ళతో మాట్లాడతారు కదండి, యూ హ్యావ్ కాన్వర్సేషన్స్. కరెక్ట్. సో వాట్ ఆర్ ద కాన్వర్సేషన్స్ యూ హ్యావ్ అండి? యా, ఫస్ట్ థింగ్ అండి, నాకు అర్థమైంది వాళ్ళతోని ఏమంటారు రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయినప్పుడు MSM కమ్యూనిటీలో ఒక సింగిల్ పార్ట్నర్ ఉండడం అనేది వాళ్ళకి చాలా చాలా తక్కువ. చాలా మందికి మల్టిపుల్ పార్ట్నర్స్ ఈజ్ అ నార్మ్ ఇన్ దోస్ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళు, నేను అడిగాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వస్తారు, అక్కడ వాళ్ళకు చాలా వరకు ర్యాండమ్నెస్, అంటే సడన్గా ఒక పార్టీకి వెళ్తారు, ఎవరినో కలిసి దే హ్యావ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, అండ్ చాలా మందికి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ ఈజీ యాక్సెసిబిలిటీ. నౌ దే హ్యావ్ లాట్ ఆఫ్ డేటింగ్ యాప్స్. మీరు MSM అనే ఫ్యాక్ట్ని చేంజ్ చేయలేను. సో మీరు నా దగ్గరకు వచ్చారు ఇన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్ చేయడానికి, సో నేను ఐ హ్యావ్ టు సజెస్ట్ దెమ్. సో నేనేమంటాను, మీరు ట్రై టు అవాయిడ్ మల్టిపుల్ పార్ట్నర్స్, స్టిక్ ఆన్ టు అ సింగిల్ పార్ట్నర్, బోత్ ఆఫ్ యూ గెట్ టెస్టెడ్. అంటే వాళ్ళు అంటారు, నవ్వుతారు వాళ్ళు నాతో, సార్ ఇక్కడ MSM కమ్యూనిటీలో సింగిల్ లాంగ్ టర్మ్ పార్ట్నర్ అనేది మాకు చాలా చాలా కష్టం, అంత ఈజీగా దొరకరు మాకు, ఎందుకంటే ఇట్స్ ఇన్ ద మేల్ బిహేవియర్ అన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక MSM పార్ట్నర్ పేషెంట్తో మాట్లాడుతుంటే నేను అడిగాను ది సేమ్ క్వశ్చన్స్ ఐ ఆస్క్డ్. తను అంటాడు, సార్ జనరల్గా మేల్స్ టెన్ టు లుక్ ఫర్ ద టెంపరీ థింగ్, దే వాంట్ ద టెంపరీ సాటిస్ఫాక్షన్, దట్స్ హౌ ఇట్ ఈస్ ఇన్ ఆర్ కమ్యూనిటీ అని తను చెప్పిన ఎక్స్ప్లెనేషన్. సో నేను యాజ్ అ డాక్టర్ నేను ఎప్పుడు ఏమని పూజ చేస్తాను, డోంట్ హ్యావ్ ర్యాండమ్ సెక్స్. మీరు ఎక్కడికో పార్టీ వెళ్ళి ఎవరినో కలవద్దు. ట్రై టు స్టిక్ ఆన్ టు సమ్ సింగిల్ పర్సన్, బోత్ ఆఫ్ యూ గెట్ టెస్టెడ్ వెన్ యూ ఎంటర్, యూస్ ప్రొటెక్షన్, అండ్ దెన్ సింగిల్ పార్ట్నర్తోని మిమ్మల్ని మీరు చాలా వరకు మీ నుంచి మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి, తర్వాత ప్రెప్ అనే మెడికేషన్స్ ఉంటాయి, ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను ఒక దాని తర్వాత ఒకటి. సో అందులో మాత్రం వాళ్ళు చాలా మంది చెప్పేది సింగిల్ పార్ట్నర్ అనేది చాలా చాలా అదృష్టవంతులకే ఉంటారు సార్. మా కమ్యూనిటీలో సింగిల్ పార్ట్నర్స్ అనేది దొరకడం చాలా చాలా కష్టం. ఈ MSMలు ఒకళ్ళ పార్ట్నర్ ఒకళ్ళు వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఇంత ర్యాండమ్ సెక్స్ ఎలా దొరుకుతుంది అసలు? హౌ డు దే గెట్ ఇట్? వన్ ఆఫ్ ద థింగ్ ఐ లెర్న్డ్ ఈస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద యాప్స్, చాలా మంది దే హ్యావ్ దీస్ MSM రిలేటెడ్ స్పెసిఫిక్ యాప్స్. ఇన్ఫాక్ట్ ఐ టెల్ వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. ఒక మెడికల్ పర్సన్ వచ్చాడు నా దగ్గరకు ఒకసారి. తను ఈజ్ అ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ డెవలపింగ్ సమ్ యాప్స్, మెడికల్ యాప్స్. తను సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ మీద ఒక యాప్ తయారు చేశాం సార్, ఇది డాక్టర్స్కి హెల్ప్ అవుతుంది అని కేమ్ టు డిస్కస్. వెన్ ఐ డిస్కస్, హీ ఈజ్ ఆల్సో అన్ MSM. So he's also MSM. Then he told me, because he's a medical person, I was interested to understand what exactly happens in their community. Then he told me, sir, ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఈజ్ వెరీ ఈజీ. అతను ఒక యాప్ ఓపెన్ చేశాడు నా రూమ్లో కూర్చొని. ఈ యాప్లో ఇప్పుడు నేను కొట్టాను కదా సార్, ఒక బటన్ బట్టి ఇప్పుడు మీరు కూర్చున్న ఏరియాలో ఒక 300-400 పెరిమీటర్లో నాకు 3 మంది యాక్సెసిబుల్ పార్ట్నర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు దాని మీద టైప్ చేసేసి ఐ కెన్ గో అండ్ హ్యావ్ సెక్స్ విత్ హిమ్ ఇన్ ద బాత్రూమ్ అండ్ గో హోమ్.
దట్ ఈస్ వాట్ హీ టోల్డ్. ఐ వాజ్ లిటరలీ షాక్డ్. God. అంటే అట్లాంటి యాక్సెసిబిలిటీ అట్లాంటివి ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఈజీలీ అవైలబుల్. సో ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ హీ కోటెడ్ మీ. హీ టోల్డ్ మీ the reason for lot of easy accessibility. That's what I understood. Now phone is with everybody. Who doesn't have phone? అంటే అది నేను షాక్ అయిపోయాను. అంటే ఏంటి ఇంత ఈజీ యాక్సెసిబిలిటీ. సో ఇంతకు ముందు కూడా అండి, ఇప్పుడు మనము అంటే నేను పెరిగే టైంలో దర్ ఇస్ టు లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ఇట్లాంటి అంత ఈజీ యాక్సెసిబిలిటీ లేదు. ఇట్లాంటి వాటి గురించి మాట్లాడాలన్నా, ఇట్లాంటి వాటి గురించి అంటే యాక్సెస్ అనేది చాలా చాలా డిఫికల్ట్ ఉంటుండే. ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఈజీ. ఇప్పుడు నేను ఒక 35 years వచ్చాను, నాకు మంచి ఏది, చెడేది, తప్పేది, కరెక్ట్ ఏది, నేను ఏ చేస్తే నేను ఇబ్బందుల్లో పడతాను అనే మెచ్యూరిటీ లెవెల్స్ నాకు ఉంటాయి. బికాజ్ ఐఎమ్ 35 years నౌ. బట్ వెన్ యూ గో ఫర్ అ టీనేజర్, టీనేజ్లోనే కదండి మనం తప్పులు చేసేది. సో ఆ టైంలో మనము చిన్న చిన్న తప్పులు చేసేసి అడ్డుకుంటాం. ఇట్లా తెలియకుండా దే గో అండ్ హ్యావ్ సెక్స్ విత్ ర్యాండమ్ పర్సన్, దే కమ్ బ్యాక్ విత్ HIV. దట్ ఈస్ ఇంకొకసారి వచ్చినాక ఇంకా దాన్ని మనం రివర్ట్ చేయలేం కదా. సో ఆ వల్నరబుల్ ఏజ్ గ్రూప్ ఈజ్ వాట్ ఐ వుడ్ కాల్. ఏమంటారు, ఆ టీనేజ్ గ్రూప్, ప్రాబబ్లీ సమ్వేర్ బిట్వీన్ 16 to 25 years. అప్పటికి బాయ్స్ అయినా ఎవరైనా అండి అంత తెలీదు. అందరూ తప్పులు చేస్తారు. కాకుంటే దీస్ ఆర్ ద మిస్టేక్స్ విచ్ దే కెనాట్ కరెక్ట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. And that is the time where they are full of hormones. That is the time that is the time where they are sexually active. So ఇట్లాంటి వాటిలో they get carried away and get into these things. ఇప్పుడున్న పిల్లలు అంటే రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9-10 years వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉందండి. దే నో ఎవ్రీథింగ్. వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన ఉంది. వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి కాండమ్స్ అంటే కూడా తెలుసు, సేఫ్ సెక్స్ గురించి కూడా తెలుసు. ఇట్స్ నాట్ లైక్ ఎర్లియర్. ఇప్పుడు చాలా అవేర్నెస్ ఉంది. ఉన్నా కూడా ఎందుకు దే ఆర్ ఇలా దీని బారిన పడుతున్నారు అంటే, ఇప్పుడు MSMలో అయినా సరే దే హ్యావ్ సెక్స్, దే కెన్ యూజ్ సేఫ్ సెక్స్. అంటే కాండమ్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా మెకానిజమ్స్ అవ్వచ్చు. Why are they not doing that? మీరు అవేర్నెస్ ఉంది అని మీరు అంటున్నారు. ఐ స్టిల్ డోంట్ అగ్రీ విత్ దట్. ఐ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి నన్ను అడిగారు, సార్ మీరు ఇన్ఫెక్షన్స్ డిసీజ్ కదా, why don't you give us some awareness talks? So I used to give for COVID ki ichanu, flu ki ichanu. And when I said, see, I have a lot of patients who are from the software background or who work in this IT sector lo patients unnaru. I told that why don't you make me give a lecture on the sexually transmitted disease. Ante sexually transmitted disease, sir, no sir, wala HR gani nobody accepted. And I said, why? I said that this is something which we need to discuss. And even that person is also not comfortable in discussing that. Oh. So I'm telling you about, IT sector and educated. Oh. Everybody, they're all educated people. Still there is a lot of stigma. And also, ఎందుకంత అది అవుతున్నారు అంటే, సార్ మీరు ఆ టైంలో ప్లే చేస్తారు, ఎవరిని ఇంట్లో కూడా ఎవరిని క్వశ్చన్స్ అడిగినా కూడా తనకేమైనా ఉందేమో అని కొలీగ్స్ అనుకుంటారు అని. సో స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇదండి. ఇప్పటికి కూడా ఇప్పుడు ఎవరు కూడా నేను ఎప్పుడైనా చాలా మంది వేరే వాటి గురించి అడుగుతారు. నేను ఇది బికాస్ దీస్ ఆర్ కేసెస్ ఐ సీ ఎవ్రీ డే. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దోస్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు హ్యావ్ దోస్ కాన్వర్సేషన్. You understand? This is a real thing. Unfortunately, I feel that a lot of people still not open to this kind of conversations. Okay. ఉన్నదని మీరు అంటున్నారు. I don't really ఇంకా అనుకున్న లెవెల్ అయితే లేదు. నేను అనేది ఏంటంటే అవేర్నెస్ ఉందేమో, ఇంప్లిమెంట్ చేయట్లేదేమో అన్నది నా పాయింట్. అంటే దే నో ఇట్లా ఉంది పరిస్థితి, దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ బి డూయింగ్. కరెక్ట్. ఐ నో దట్ వి షుడ్ యూజ్ అ కాండమ్. ఇలా తెలుసు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైంకి వచ్చేసరికి దే ఆర్ నాట్ డూయింగ్ దట్. యా, సీ దే రిక్వైర్ రిపీటెడ్ ఎడ్యుకేషన్ అండి. దే నీడ్ టు హ్యావ్ అవేర్నెస్. కొద్దిగా తెలుసు, ఓకే మనం డైరెక్ట్ చేయొద్దు, ఇట్లా ర్యాండమ్ కలవద్దని ఒక అవగాహన బ్రాడ్గా ఉంటుంది. ఇన్ డీటెయిల్స్, ఒకవేళ నాకు ఇట్లాంటి జబ్బు వస్తే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, నెక్స్ట్ నేను మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియదు. సో దట్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దోస్ థింగ్, ప్రివెంటివ్ మెజర్స్ ఈజ్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ నాకు గుర్తు, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు డిస్కసింగ్ పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అని ఇట్లాంటి ఒక యాడ్స్ అంతటా డిస్ప్లే అవుతుండే. అప్పుడు ఎవ్రీబడి ఓకే ఇట్లాంటిది ఒకటి ఉంది అని. బట్ యాజ్ దే హావ్ గ్రోన్, ఇప్పుడు అంతగా ఎవ్రీబడి ఈస్ థింకింగ్ దట్ మీరు కూడా మనం డిస్కషన్ చేసినప్పుడు అసలు HIV ఉన్నాయండి ఇప్పుడు అని మీరు అడిగారు. డాక్టర్ గారు, ఇక్కడ ఐ హావ్ టు ఇంటరప్ట్ యూ. యాక్చువల్గా 1986లో మొదటి కేసు డిటెక్ట్ అయినప్పుడు ఇండియాలో, ఒక 20 ఏళ్ల తర్వాత అది పెరిగి 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 తారాస్థాయికి వెళ్ళిపోయి ఎయిడ్స్ దాకా వెళ్ళిపోయి చాలా మరణాలు సంభవించి ఇలా జరుగుతున్న తరుణంలో 2004-05 ఆ ప్రాంతంలో నేను TV9లో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ జర్నలిస్ట్. సో 2005-06 ఆ ప్రాంతంలో అండి
రెగ్యులర్లీ ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేశాను నేను హెచ్ఐవి మీద. ఐ థింక్ ఐ డన్ అరౌండ్ 40-50 ఎపిసోడ్స్. ఐ వెంట్ టు చెన్నై, కేరళ, చాలా చాలా రాష్ట్రాలు కూడా తిరిగి ఐ హావ్ డన్ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్. అప్పుడండి ఎంత అవేర్నెస్, పీపుల్ నో వాట్ ఈస్ హెచ్ఐవి. అందరికి హెచ్ఐవి అంటే తెలుసు, ఎయిడ్స్ అంటే తెలుసు. సడన్ గా ఫ్రమ్ 2010 ఆన్వర్డ్స్ ఒక డ్రిప్. చాలా మందికి నౌ నోబడీ నోస్, మెనీ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ అవేర్, అండ్ గవర్నమెంట్ ఆల్సో స్టాప్డ్ ఈ క్యాంపెయినింగ్, ఈ ప్రమోషన్స్ ఇవన్నీ. సో డూ యూ థింక్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్? కుడ్ బి అంటే బికాస్ డెఫినెట్లీ యాజ్ ఐ టోల్డ్ యూ నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గాయండి. కానీ ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఇంకా చాలా మందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవికి అన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయండి మనకి, నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్నాయి. కానీ ఈ పర్టికులర్ పాపులేషన్ మీద మనకి ఎక్కువగా అవగాహన లేదు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మీరు వెళ్ళి ఎంఎస్ఎం ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఎంఎస్ఎం ద్వారా వచ్చాయనేది కరెక్ట్ స్టాటిస్టిక్స్ దొరకవు. సో అన్లెస్ యూ ఎగ్జాక్ట్లీ నో ద ఎక్స్టెంట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్, అంటే అన్లెస్ నేను చెప్పేంత వరకు కూడా మీరు ఓకే ఇంట్లో ఉంటుందా అని మీకు కూడా తెలియదు. సో ఐ ఫీల్ దట్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఐ థింక్ దీస్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఐవి డ్రగ్ అబ్యూస్ అండి. లక్కీలీ టచ్ మన దగ్గర ఇంకా ఐవి డ్రగ్ అబ్యూస్ వల్ల లేవు, కానీ మొన్నటిదాకా టీవీలో చూస్తున్నాం యూనో డ్రగ్స్ కేసెస్ దొరుకుతున్నాయి, చాలా వరకు డ్రగ్స్ వాళ్ళ పట్టుబడుతున్నారు అని. సో దిస్ ఈజ్ ఆల్సో అదర్ ఏరియా. ఇఫ్ యూ సీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మిజోరాం, నాగాల్యాండ్, మణిపూర్, ఐవి డ్రగ్ అబ్యూస్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ దే. లక్కీగా మన స్టేట్స్లో లేవు, కానీ ఆ స్టేట్స్లో సెక్షువల్ ట్రాన్స్మిషన్తో పాటు డ్రగ్ అబ్యూస్ వల్ల అవునండి వాళ్ళంతా ఒక గ్రూప్ లో కూర్చుంటారు, ఒక ప్యారలీ షేర్ ద నీడిల్స్, ఒక డ్రగ్ ఇంజెక్ట్ చేసుకుంటారు, అదే డ్రగ్ ఇంకో వాళ్ళు వాడతారు. సో ఎవరైతే హెచ్ఐవి బికాస్ డ్రగ్ అబ్యూస్ ఉన్న వాళ్ళకి దే ఆల్సో హ్యావ్ అదర్ ఇష్యూస్, దే ఆల్సో హ్యావ్ మల్టిపుల్ పార్ట్నర్స్ బికాస్ యూనో. సో అట్లా ఒక పర్సన్ కూడా అట్లా గ్రూప్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్ఫాక్ట్ రీసెంట్ గా మీరు చాలా న్యూస్ లో చూసినట్టయితే there are a lot of new cases and lot of IV drug abuse related cases. So MSM population and this IV drug abuse, these are the things are emerging. Okay. These are the emerging things I think you know we should concentrate more on bringing awareness in these communities. Yeah. Yes. Recent ga I think July 2024 అనుకుంటాను, త్రిపురలో ఒక 800 మంది స్టూడెంట్స్ they were identified of having HIV. Yes. Positive. Yes. Just ఒక 1 month back. This is what I was talking about. Yeah. ఈ 800 మంది స్టూడెంట్స్ కి హెచ్ఐవి రావటం ఇస్ ఇట్ డ్రగ్ అబ్యూస్ వల్ల అంటారా మీరు? అంటే అదే అండి, ఇట్ కుడ్ బి బోత్ అండి. బట్ ఆర్ ద యూనిక్ ప్రాబ్లమ్ ఏంటంటే దిస్ డ్రగ్ అబ్యూస్, దట్ ఈస్ సంథింగ్ దేర్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ ఇన్ పంజాబ్. ఇవన్నిట్లలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఎమర్జింగ్. So these are the areas, once we identify, these are the areas we should concentrate so as to prevent this kind of cases happening here. Okay. For example, మన government కూడా they are very strict. It's very happy that they are strict when it comes to drugs. So these are the, it's not only protects them from drugs but also from the other you know issues like you know drug related you know HIVs కానివ్వండి. వన్స్ ఒకసారి డ్రగ్ అబ్యూస్ తగ్గింది అనుకోండి స్టేట్ లో, ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా తగ్గుతాయి. అక్కడ విపరీతంగా డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ you know this is the outcome of you know drug abuse. ఇప్పుడు మీ దగ్గరికి రెగ్యులర్ బేసిస్ వచ్చే పేషెంట్స్లో ఇన్ అ మంత్, నెలకి చూసుకుంటే ఎంతమంది హెచ్ఐవి పాజిటివ్తో వస్తున్నారు అండ్ వాళ్ళ ఏజ్ గ్రూప్స్ ఎంత ఉంటాయి? వాట్ ఆర్ ద ఏజ్ గ్రూప్స్? జనరల్గా అండి 2 types ఆఫ్ పేషెంట్స్ ఉంటారండి. ఒకటి ఆల్రెడీ ఎప్పటి నుండో హెచ్ఐవి ఉండి మందుల మీద ఉండి ఫాలో అప్ అయ్యేవాళ్ళు, న్యూ కేసెస్. ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యూ కేసెస్ ఆర్ యంగర్ ఏజ్ గ్రూప్స్ అండి, సమ్వేర్ బిట్వీన్ 16 to you know say 30-35. 16 to 35 patients. 30-35 years ఈ ఏజ్ లో, because this is the time where they are sexually active. So these are the people whom we see more of a new HIV cases because of their sexual activity. చిన్న పిల్లలు and చాలా మందికి అవగాహన లేక they have multiple and now this new kind of behavior. ఇంతకుముందు కూడా నేను స్టూడెంట్స్లో వినకపోతుండే, just like you know having a random partner, go for a party, meet somebody, have sex and come back. And randomness and random some dating apps lo meet somebody, you don't know anything about them, and without having any understanding go have you know random sexual intercourse. And something new which I typically find in my population in Hyderabad is the massage parlors. This is something I see every day. Okalu they go for massage parlor or like you know whatever the body massage, and at the same time they were offered to have sex. This is one of the unique problem. అంటే నా దగ్గరికి ఎలా వస్తారండి అంటే, ఎవరైనా ఇట్లాంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయినప్పుడు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ PEP, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. అంటే ఇప్పుడు సడన్గా నిన్న నైట్ ఎక్కడికో వెళ్ళారు, దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్,
నెక్స్ట్ డే మార్నింగ్ రియల్ అరే ఇట్లాంటి అనుకోకుండా జరిగిపోయింది తప్పు, ఆమెకి ఏముందో తెలియదు లేదా ఆ పర్సన్కి ఏముందో తెలియదు, ఇప్పుడు నాకు హెచ్ఐవి రాకుండా నేను ఏమైనా చేయగలుగుతానా అనే దానికి పెప్పిస్తాం. ఇట్లాంటి అన్ఈవెంట్ఫుల్ ఎక్స్పోజర్ అయినప్పుడు ఆ వైరస్ స్కిన్కి తట్టుకొని మన బ్లడ్లోకి ఎంటర్ కావడానికి 72 hours పడుతుంది. ఆ 72 hours ఇఫ్ దే కమ్ వి ఆఫర్ సంథింగ్ కాల్డ్ ఎస్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. సో ఇట్లాంటి అవగాహన ఉంటుంది, ఇట్లాంటి భయాలు ఉంటాయి, బట్ సమ్హౌ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్ ఎట్ దట్ హీట్ ఆఫ్ మూమెంట్. నౌ నెక్స్ట్ డే రిలీజ్ అండ్ దే కమ్ టు మీ. అప్పుడు ఐ ఆస్క్ అబౌట్ ద ఈవెంట్, అంటే ఎగ్జాక్ట్లీ ఏమైంది, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ యూ హ్యాడ్, వాట్ ఈస్ దట్, హౌ మచ్ పర్సెంటేజ్ యూ ఆర్ ఎట్ రిస్క్, అవన్నీ నేను క్యాల్కులేట్ చేసి దాన్ని బట్టి పెప్ ఆఫర్ చేయాలి. సో ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్ చూసినప్పుడు ఎక్కువగా దీస్ ఆర్ ద స్టోరీస్ ఐ టెన్ టు హియర్ ఫ్రమ్ దెమ్. అంటే ఇంతకుముందు ఇన్ని చూడకపోతుండే ఈ లాస్ట్ 4-5 years లో విచ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఇన్ మై ప్రాక్టీస్. మీరు అన్నారు గతంలో హెట్రోసెక్షువల్ పాపులేషన్ ఎక్కువ ఉండేదని. నేను విన్నది కూడా ఫస్ట్ కేస్ విచ్ వాస్ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా వాస్ అ సెక్స్ వర్కర్, ఇట్ వాస్ అ ఫీమేల్. అండ్ విమెన్లో రావడానికి కారణం అగైన్ మల్టిపుల్ పీపుల్ వాళ్ళ దగ్గరికి రావటం వల్ల, వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వటం వల్ల they were getting that infection and they're passing to others. సో ఇది జరుగుతూ ఉండేది. అవునండి. ఇప్పుడు ఎంఎస్ఎం పాపులేషన్ సంబంధించి ఈ సెక్షువల్ ట్రాన్స్మిషన్ అన్నది ఇంత వైబ్రెంట్గా జరగటానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? వై ఓన్లీ మెన్, వై నాట్ విమెన్? అంటే నేను అనేది ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీలో వై ఓన్లీ గే మెన్ ఆర్ హోమోసెక్షువల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ మోర్, వై నాట్ ది లెస్బియన్స్ ఆర్ ద ట్రాన్స్జెండర్స్ ఆర్ ది అదర్ ఆ కమ్యూనిటీలో అదర్ రకరకాల మంది ఉన్నారు. మేల్స్లో ఎందుకండి అంటే ఇప్పుడు మనము ఛాన్సెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే యానల్ సెక్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హైయెస్ట్ రిస్క్ ఆఫ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్. అది కూడా రిసెప్టివ్ ఈజ్ మోర్. నెక్స్ట్ వెజైనల్ సెక్స్, లీస్ట్ ఛాన్సెస్ ఓరల్ సెక్స్. అంటే ఇప్పుడు మామూలుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి సెక్స్ చేసుకున్నప్పుడు వెజైనల్ సెక్స్ చేసుకుంటారు. అదే అబ్బాయిలకు వాళ్ళకు రెండే ఆరిఫై అంటే రెండే హోల్స్ ఉంటాయి, ఒకటి మౌత్, ఇంకోటి యానస్. అయితే ఈ యానస్ అనేది మన మోషన్ పోయేది చాలా టైట్గా ఉంటుంది. యానల్ స్పింక్టర్ అంటే మన ఓపెనింగ్, యానల్ ఓపెనింగ్ చాలా టైట్గా ఉంటుంది. సో వాళ్ళు యానల్ సెక్స్ వాళ్ళ పెనిస్ పెనిట్రేట్ చేసినప్పుడు చాలా ఫోర్స్ఫుల్గా, చాలా అబరేషన్స్ అంటే చాలా రాపిడి, చాలా ఫ్రిక్షన్ ఉంటుంది. ఇంకొకటి ఈ మన మోషన్ పోయే దగ్గర ఏదైతే రెక్టమ్ ఉంటుందో ఆ వాల్ కూడా థిన్ ఉంటుంది. సో అందుకని ఈ రాపిడి వల్ల ఎక్కువగా స్కిన్ పైన అబరేషన్స్ అవ్వడము, ఆ రెక్టల్ వాల్ థిన్ ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా వైరస్ అనేది ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది. నార్మల్ వెజైనాతో చూసుకుంటే యానస్ అనేది చాలా టైట్గా ఉంటుంది. సో వాళ్ళు చాలా ఫోర్స్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ అబరేషన్స్ కానీ, ఎక్కువ బ్లడ్ కానివ్వండి, ఎక్కువ రాపిడి ఫ్రిక్షన్ ఉండడం వల్ల, ఎక్కువ మ్యూకోజల్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల అందుకని ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ వెజైనల్, నార్మల్గా లేడీస్తో సెక్స్ చేసినప్పుడు. అదే మౌత్ అనేది లీస్ట్ ఫామ్. ఓరల్ సెక్స్ చేసినప్పుడు అది లీస్ట్ ట్రాన్స్మిషన్, ఎందుకంటే మన సలైవా కిల్స్ ద వైరస్, సలైవా ఎక్కువగా ఉండదు. సో అందుకని మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్లో ఈ ట్రాన్స్మిషన్ కానీ హెచ్ఐవి రేట్స్ కానీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన ఈ పాపులేషన్ ఏదైతే ఉందో వీళ్ళు దే స్టిక్ ఓన్లీ, అంటే ఆర్ దే ఓన్లీ మెన్ హ్యావింగ్ సెక్స్ విత్ మెన్ అండి, ఆర్ దే ఆల్సో బైసెక్షువల్స్? యా, దిస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐలాండ్ అండి. ఇప్పుడు 2 రకాలు ఉంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-15-20 years ముందు, 10-15 years ముందు అంటే నేను గే అని చెప్పుకునే భయం ఎక్కువ ఉంటుండే వాళ్ళకు, నేను ఎంఎస్ఎం అని చెప్పుకోవడం. సో వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు ఇంట్లో ప్రెషర్కి కానివ్వండి నార్మల్గా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లల్ని కూడా కంటారు. కానీ వాళ్ళకు యాక్చువల్గా వాళ్ళ అట్రాక్షన్ అనేది మేల్కే ఉంటుంది. సో చాలామంది పెళ్ళి అయినాక కూడా వాళ్ళ వైఫ్తో చేస్తారు, వాళ్ళ మేల్ పార్ట్నర్స్తో ఇంటర్కోర్స్ అవుతారు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ పేషెంట్స్ నేను చూసేది. ఇంకొకరు, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా కొలీగ్స్ డాక్టర్స్తో కలిసినప్పుడు ఎప్పుడు నేను చెప్తాను వాళ్ళందరికీ, మేల్ అబ్యూస్ అంటే మనకు ఇంట్లో ఒక ఆడపిల్ల, చిన్న పాప కానీ ఆడపిల్ల ఉందనుకోండి, మనం కొద్దిగా జాగ్రత్తగా చూస్తాం. నేను ఆడుకోవడానికి పోయినా కూడా కొద్దిగా జాగ్రత్తగా, సడన్గా మన పాప సడన్గా డల్గా ఉంటాను ఏంటిది ఏమైందని మనం అన్ని ఆరా తీస్తాం. ఎందుకంటే మనకు ముందు నుండి మనం ప్రొటెక్టివ్ ఇన్ నేచర్, అమ్మాయిలకు మన నేచరే అది. అదే అబ్బాయిలు అనుకోండి, ఆడుకుంటాడు కొద్దిగా అదన్నా పెద్ద పట్టించుకోం. అయితే అబ్బాయిల్ని ఇంకొక అబ్బాయి అబ్యూస్ చేయడం అనేది ఇది కూడా ఒక ఎంటిటీ, ఇది కూడా దీని గురించి చాలామంది మాట్లాడరు. నేను మాట్లాడిన చాలామంది నా పేషెంట్స్ని కూడా ఈ బైసెక్షువల్ పాపులేషన్ని నేను అడుగుతుండే నా ఇంట్రెస్ట్ మీద. చూడు, ఐదర్ మీరు ఎవరైనా అమ్మాయికి అట్రాక్ట్ అవ్వాలి లేదా అబ్బాయికి అన్న అట్రాక్ట్ అవ్వాలి, మీరు బోత్ ఎలా అనేది నాకు కూడా ఒక డౌట్ ఉంటుండే. సో నేను ఇంటరాక్ట్ అవుతుండే వాళ్ళతో. చాలామంది ఇచ్చిన హిస్టరీ మేల్ అబ్యూస్ అంటే వాళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ సీనియరో
అండ్ వర్స్ట్ పార్ట్ ఈస్ వాళ్ళ ఓన్ రిలేటివ్స్, వాళ్ళ మామనో వాళ్ళ తాతనో వాళ్ళ పక్కింటి వాళ్ళు ఫోర్స్గా అబ్యూస్ చేయడం, ఫోర్స్గా యానల్ సెక్స్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ తర్వాత వాళ్ళు దే గెట్ ఇంటూ కన్ఫ్యూజన్. అండ్ వర్స్ట్ పార్ట్ వాళ్ళు చెప్పరు. ఒక అమ్మాయి వచ్చి చెప్తుంది కానీ అబ్బాయి ఐ డోంట్ నో సమ్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్ ఇట్లా నన్ను అబ్యూస్ చేశారు అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ నేను ఇప్పుడు నాకు కొందరు పేషెంట్స్ ఉన్నది, వాళ్ళు 30 years అప్పుడు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇన్సిడెంట్ వాళ్ళు రికాల్ చేసి దే గెట్ అంటే ఒక ప్యానిక్ ఎపిసోడ్ అదైపోతారు. అంటే ఇట్లా టెరిఫై అయిపోతారు ఆ ఇన్సిడెంట్ డిస్క్రైబ్ చేసుకుంటూ. సార్ అప్పుడు అట్లా అయిపోయింది సార్, ఇప్పుడు నేను చదువుకున్నాను, ఇప్పుడు నాకు పెళ్ళైంది, నాకు సడన్గా ఈ STDs గురించి మొన్న చదివాను, నాకు అట్లా అయింది, నాకు ఏమైనా ఉందా, నేను ఏమైనా నా వైఫ్కి ఇస్తానా అని నేను ఇప్పుడు హిస్టరీ అడిగినప్పుడు ఇదంతా చెప్తాను. సో ఇది కూడా ఒకటి. ఈ చాలామంది బైసెక్షువల్ అయిన వాళ్ళల్లో చాలామంది పేషెంట్స్ అబ్యూజ్ అవుతారు. కిడ్స్ మేల్ని కూడా ఒక మగ పిల్లాన్ని కూడా అబ్యూజ్ అవుతారు. సో మనము మన పిల్లల్ని మగ పిల్లలైనా కూడా మన జాగ్రత్త వాళ్ళతో మాట్లాడాలి. యూనో సడన్గా పిల్లడు అబ్నార్మల్ బిహేవియర్ ఉన్నా, సడన్గా ఎవరితో మాట్లాడకపోయినా మనం అసలు ఊహించను కూడా ఊహించాం ఇట్లాంటిది ఒకటి ఉంటుందని. కానీ ఇది ఒకటి ఉంది, దీనివల్ల వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ టైం ఇబ్బంది పడతారు, సెకండ్ తర్వాత ఐ డోంట్ నో సమ్ రీజన్ వాళ్ళు ఇదే నార్మల్ అనుకుంటారు. సో ఒక పాయింట్ ఆఫ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతామా అబ్బాయిలకు అట్రాక్ట్ అవుతామా కూడా అర్థం కాదు వాళ్ళకి, కన్ఫ్యూజన్. సో ఇది ఒక ఎంటిటీ నేను నా పేషెంట్స్తో నేను అర్థం చేసుకుంది. ఎందుకంటే అంటే వీటి గురించి ఎక్కడ రాయరు, ఎక్కడ మనకు తెలియదు, చదువుకొని కూడా చదువుకోము. బట్ ఈ ఒక్క ఎంటిటీ కూడా నేను అందరికీ చెప్తాను, మగపిల్లలైనా కూడా దీస్ ఆర్ ద థింగ్స్ దేర్ ఇన్ ద సొసైటీ, ఇవి బయటికి చెప్పరు, మనం అన్నీ ఇట్లాంటివి కూడా మైండ్లో పెట్టుకోవాలి అని. యాజ్ ఎ డాక్టర్ ఐ కీప్ టెలింగ్ మై కొలీగ్స్ వెన్ ఐ హ్యాపెన్ టు మీట్ దెమ్ ఫర్ సంథింగ్. I have been regularly interacting with this LGBTQ community. నాకు అక్కడ కమ్యూనిటీలో వాళ్ళు చాలామంది తెలుసు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ అండర్స్టాండ్ దేర్ ఇష్యూస్, దేర్ ప్రాబ్లమ్స్, అండ్ అంటే చాలా ఎంపథెటిక్గా ఐ డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్. నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చేశాను వాళ్ళవి. చాలామంది దే ఆర్ ఓపెన్ అబౌట్ దేర్ స్టేటస్. అంటే చాలామంది నా మీనింగ్ నాకు తెలిసిన గ్రూప్స్లో దే టెల్ ఇట్ అవుట్, ఐ ఆమ్ సో అండ్ సో, ఐఎమ్ నాట్ స్ట్రేట్, ఐఎమ్ అ గే ఆర్ ఐఎమ్ అన్ ఎస్బియన్ అని చెప్తారు. కొంతమంది చెప్పరు బికాస్ ఆఫ్ దేర్ సోషల్ కండిషన్స్ అవ్వచ్చు, ఎకనామిక్ రకరకాల కండిషన్స్ అవ్వచ్చు. అయితే ఈ పాపులేషన్ ఎక్కువ ఉంది. మీరు అన్నట్టు 80% వాళ్ళే ఉన్నారు, దే డోంట్ టెల్ ఇట్ అవుట్, దే కాంట్ స్పీక్ అవుట్. అసలు సోషల్ స్టిగ్మానే అంతగా ఉంటే ఇక HIV అటాక్ అవుతే ఆ స్టిగ్మా ఇక వేరే లెవెల్లో ఉంటుంది. సో వెన్ యూ టాక్ టు దెమ్, వాట్ ఆర్ దేర్ వాళ్ళ ఇమోషనల్ కండిషన్, వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఓపెన్గా చెప్తారండి, కొందరు స్టార్టింగ్లో చెప్పరు, కొందరు ఐ కాంటాక్ట్ కూడా చేయరు. దే విల్ అంటే వాళ్ళు నేను ఏదో తప్పు, ఎందుకంటే అంటే దే థింక్ దట్ ఐ విల్ బి జడ్జింగ్ దెమ్. ఎందుకంటే అన్ఫార్చునేట్గా వాళ్ళ ప్రయర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా పీపుల్ జడ్జ్ దెమ్. సో ఫస్ట్ నేను ఒక 2 minutes మాట్లాడగా నాకు అర్థమైపోతుంది. మై ఫస్ట్ డైలాగ్ విల్ బి మై జాబ్ ఈస్ టు ట్రీట్ యూ, మై జాబ్ ఈజ్ నాట్ టు జడ్జ్ యూ. సింపుల్, ఐఎమ్ హియర్ టు ట్రీట్ యూ. నువ్వు ఏం చేసినా నువ్వు నాతో చెప్పేటట్టు ఉండాలి. మీరు ఇట్లా మీ ఎక్స్పోజర్ కానీ మీ బిహేవియర్స్ చెప్తే ఐ కెన్ ట్రీట్ యూ అప్రోప్రియేట్లీ. నేను మీకు కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తాను, అండ్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేయగలుగుతారు అనేది నేను ఓపెన్గా మై డిస్కషన్ విల్. సో 90% చెప్తారండి నాకు, ఒక 10% స్టార్టింగ్లో చెప్పారు. బట్ యాజ్ దే ఇంటరాక్ట్ విత్ యూ మోర్, యాజ్ దే గెట్ మోర్ కాన్ఫిడెన్స్ దే టెల్. నా అండర్స్టాండింగ్లో కూడా అండి ఇప్పుడు యాక్చువల్గా HIV ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఈజీ అండి. ఇప్పుడు HIV అనేది హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉండి, ఇప్పుడు మా నాన్నగారికి హైపర్ టెన్షన్, డయాబెటీస్ 20 సంవత్సరాల నుంచి ఉంది, ఇంకా 30 సంవత్సరాలు ఉన్న రోజులు మందులు వేసుకుంటారు, అందరిలానే ఉంటారు. ఇది కూడా అంతే. సో ఆ అండర్స్టాండింగ్ రావడానికి నేను ట్రై చేస్తాను. బికాస్ జబ్బు ట్రీట్ చేయడం చాలా చాలా సింపుల్, దానితో అసోసియేట్ అయిన సోషల్ స్టిగ్మా. పాపం కొందరు వచ్చి చెప్తారు, మోస్ట్ ఆఫ్ ద టైం నేను జబ్బు కంటే వాళ్ళతో మాట్లాడతాను అంతే, యూ జస్ట్ నీడ్ టు టాక్ టు దెమ్. కొందరు ఫ్యామిలీ మెంబర్సే సపరేట్ ప్లేట్ పెట్టడం, సపరేట్ టవల్స్ వేయడం, సపరేట్ రూమ్ ఇవ్వడం, ఇట్లా చేసే వరకు వాళ్ళు అయ్యో నా పాప ఉంది, నా ఇంట్లో పిల్లలు ఉన్నారు, నా వైఫ్ నా నుంచి పిల్లలకు వస్తుంది అనుకో, నన్ను ముట్టుకొని ఇవ్వట్లేదు, ఇంకా వాళ్ళు సోషల్గా బాగా అదైపోతారు. సో నేను వాళ్ళ వైఫ్ని కూడా పిలిపించి ఇద్దరితో మాట్లాడతాను. చూడమ్మా, HIV అనేది ముట్టుకుంటేనో, తాకితేనో, టవల్తోనో, సబ్బుతోనో ఇట్లా వచ్చేది కాదు, మీరు ఇవన్నీ చేయవద్దు. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఆల్రెడీ కొందరు చాలా గిల్ట్ కానివ్వండి చాలా ఉంటాయి, దానికితో ఇట్లా అయ్యే వరకు అసలు మెయిన్ ఇష్యూ HIV ట్రీట్మెంట్ అంతా బాగుంటారు, దిస్ సైకలాజికలీ ది బికమ్ అది. ఇంకా ఇన్ఫాక్ట్ నేను ఐ టేక్ హెల్ప్ ఆఫ్ లాట్ ఆఫ్ మై సైకియాట్రిక్ కొలీగ్స్, సైకాలజీ కొలీగ్స్, చాలామంది హెల్ప్ తీసుకుంటాను నేను. హెల్ప్ తీసుకొని వాళ్ళని ఇంకా కౌన్సిల్ చేయడానికి వాట్ ఎవర్ ఐ స్పీక్, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొందరికి ఇంకా ఎక్స్పర్ట్ అవసరం పడతాడు సైకాలజికల్ ఆస్పెక్ట్స్లో. సో వాళ్ళ హెల్ప్ చాలా తీసుకుంటాను నేను. సో వాళ్ళని అందరంటే ఫ్యామిలీని పిలిపిస్తాను నేను. ఫ్యామిలీ పిలిపించుకొని పేషెంట్ వాళ్ళు ఇంత భయపడతా, పేషెంట్ వాళ్ళ ముందే నేను హగ్ చేసుకుంటాను నా మేల్ పేషెంట్.
నేను హగ్ చేసుకున్నాను, డూ యూ థింక్ నాకు హెచ్ఐవి వచ్చిందా? ఇప్పుడు నేను మీ హస్బెండ్ని ముట్టుకుంటున్నాను, నేను చేతిలో గ్లౌస్ అన్నీ వేసుకొని ముట్టుకుంటున్నాను, చేతులతోనే కదా ముట్టుకునే. దిస్ ఈజ్ నాట్ హౌ ద డిసీజ్ ట్రాన్స్మిట్. ఇన్ఫ్యాక్ట్ ఈ సందర్భంలో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ మనం వైడ్గా తీసుకెళ్లాల్సిందే యూ ఈజ్ ఈక్వల్ టు యూ. అన్డిటెక్టబుల్ వైరల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు అన్ట్రాన్స్మిసబుల్ డిసీజ్. ఓకే, ఇప్పుడు నాకు హెచ్ఐవి ఉండి నేను మందుల మీద ఉండి నా వైరస్ కంట్రోల్లో ఉంటే నేను సెక్స్తో కూడా నా భార్యకు ట్రాన్స్మిట్ చేయలేను. అంటే ఎవరైనా కూడా చాలామంది ఇప్పుడు జబ్బు ట్రాన్స్మిట్ చేసే వాళ్ళందరూ కూడా జబ్బు గురించి తెలియక, జబ్బు ఉంది అని తెలియక, మందుల మీద లేక మల్టిపుల్ పార్ట్నర్స్ దట్స్ హౌ దే ఆర్ ట్రాన్స్మిటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జబ్బున్న వ్యక్తి మందుల మీద రెగ్యులర్గా తీసుకొని వైరస్ కంట్రోల్లో ఉంటే తను నార్మల్ కూడా పార్ట్నర్కి ట్రాన్స్మిట్ చేయలేడు. తను అందరిలాగా అన్ని ఇయర్స్ బతకగలుగుతాడు. తనొక్కడు బతకడమే కాదు, ఇంకా నలుగురికి కూడా, అంటే తన ఫ్యామిలీకి కూడా, తన వైఫ్కి కూడా రాకుండా కాపాడగలుగుతాడు. సో ఈ అండర్స్టాండింగ్ కనుక వస్తే ఏమీ వరి అవ్వాల్సింది అందరిలానే. అండ్ అట్లా అండర్స్టాండింగ్ వచ్చిన పేషెంట్ చాలా మంది ఉన్నారు, దే డూ వెరీ వెల్. ఇప్పుడు నాకు ఒక యంగ్ కపుల్స్ వస్తారు, 20 years 25 years, హస్బెండ్ పాజిటివ్, వైఫ్ నెగిటివ్. హస్బెండ్ని మందుల మీద పెట్టి వైరస్ కంట్రోల్ ఉంటే దే కెన్ హ్యావ్ నార్మల్ సెక్షువల్ లైఫ్, భార్య నార్మల్గా ప్రెగ్నెంట్ అవ్వచ్చు, తన నార్మల్ పిల్లల్ని కూడా కనవచ్చు. అట్లా నాకు ఎంతమంది వాళ్ళ పిల్లలతో కూడా వస్తారు. సో యూ ఫీల్ వెరీ హ్యాపీ అట్లా చూడడం. సో అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. జస్ట్ మీరు డాక్టర్ గారితో వచ్చేసి కూర్చుని డిస్కస్ చేయాలి ఇవన్నీ. ఈ మిత్స్ బయటకు వస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు. అంతా కూడా అవగాహన లేక వాళ్ళు ఇబ్బంది, చాలా 95% అవగాహన లేక ఇబ్బంది పడే వాళ్ళే ఎక్కువ మంది. 2017 వరకు కూడా హెట్రోసెక్షువల్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు హూ హ్యాడ్ హెచ్ఐవి అని. ఈ 3-4 ఏళ్ళుగానే కొంచెం ఈ నంబర్ పెరిగింది, మెన్ హ్యావింగ్ సెక్స్ విత్ మెన్, MSM. కరెక్ట్. బట్ ఒక విషయం చెప్పండి, LGBTQ కమ్యూనిటీకి సంబంధించి గే తప్ప ఈ లెస్బియన్, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్, క్యూయర్, ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది, అంటే వాట్ ఎక్స్టెంట్, ఎంత పర్సంటేజ్ హెచ్ఐవితో బాధపడుతున్నారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు? ఓన్లీ యువర్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ జనరల్ స్టాటిస్టిక్స్ కాదు, మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాం. నాకు ఎక్కువగా MSMs అండి, బైసెక్షువల్స్. నేను చెప్పాను కదండి, 2 రకాలు ఉంటారు. ఒకరు ఆల్రెడీ పెళ్లి చేసుకుని, అదే అండి, అంతా కూడా టైప్ ఆఫ్ ఇంటర్కోర్స్, టైప్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీని బట్టి ఉంటుంది. మేల్స్కి ఎందుకంటే చెప్పాను కదండి, వాళ్ళు యానల్ సెక్స్ చేస్తారు. అదే ఇప్పుడు లెస్బియన్స్ అట్లా అనుకోండి, వాళ్ళు యానల్ సెక్స్ చేయడానికి ఉండదు కదా, వాళ్ళు దే ఆర్ లైక్ ఫీమేల్స్ కాబట్టి పెనిట్రేటివ్గా వాళ్ళకి చేయడానికి ఏముండదు, దే యూజ్ సమ్ టాయ్స్. సో అందువల్ల అట్లీస్ట్ నేను చూసే పాపులేషన్లో అంతమంది ఓన్లీ ఫీమేల్ విత్ ఫీమేల్ పార్ట్నర్స్ ఉన్న హెచ్ఐవి వాళ్ళు రారు. బట్ ట్రాన్స్జెండర్ ఫీమేల్స్ వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు నేను కొత్త ఒక 4-5 పేషెంట్స్ నాకు ట్రాన్స్జెండర్ ఫీమేల్స్ ఉన్నారు. అంటే ఒక మేల్ పర్సన్ ఆపరేషన్ చేయించుకొని ఒక ఫీమేల్గా టర్న్ అవుతుంది, ట్రాన్స్జెండర్ ఫీమేల్స్ అంటారు. సో అట్లాంటి వాళ్ళు ఒక 4-5 పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఏంటండి, వాళ్ళు కూడా యానల్ సెక్స్లో ఇండల్జ్ అవుతారు. ఇప్పుడు ఎందుకంటే ఒక మెన్ ఫీమేల్గా మారాడు, ఒక అబ్బాయి అమ్మాయిగా మారాడు. సో అతను కూడా ఇంకా అబ్బాయి పార్ట్నర్స్కి అట్రాక్ట్ అవుతాడు కాబట్టి తను కూడా యానల్ సెక్స్లో ఇండల్జ్ అవుతారు. సో అట్లాంటి పేషెంట్స్ కూడా ఎక్కువ, అంటే ఎక్కువగా MSMs, బైసెక్షువల్స్ అండ్ ట్రాన్స్జెండర్ ఫీమేల్స్. వీళ్ళు నేను చూసే పాపులేషన్. ఎందుకంటే వీళ్ళంతా కూడా యానల్ సెక్స్లో ఇండల్జ్ అవుతారు. అండ్ ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కలిసే వాళ్ళలో అట్లీస్ట్ నేను చూసిన వాళ్ళ చాలా చాలా తక్కువ. బికాజ్ ఎందుకంటే వాళ్ళకు పెనిట్రేట్ చేయడానికి ఆర్గాన్ ఉండదు కదండి, దే కిస్ అండ్ అట్లా ట్రాన్స్మిట్ అవ్వడం తక్కువ. ఊర్లలో, ఇంటీరియర్ విలేజెస్లో, గ్రామాల్లో ఎక్కడైతే అంటే అన్నోయింగ్లీ ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతుంటాయో, ఇనీషియల్గా నేను వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్ హెచ్ఐవి స్టోరీస్, నేను ఫస్ట్ విన్నది ఏంటంటే ఎక్కువ ఈ లారీ డ్రైవర్స్ కమ్యూనిటీ, ఎవరైతే మైగ్రెంట్స్ ఉంటారో, ఒక ఊరి నుంచి రెగ్యులర్గా తిరిగే వాళ్ళు, ఇలాంటి కమ్యూనిటీస్లో ఎక్కువ ఇన్సిడెంట్స్ ఉండేది. దట్ టు బికాస్ ఆఫ్ ద సెక్షువల్ ట్రాన్స్మిషన్, దట్ ఐ అండర్స్టూడ్. బట్ ఈ విలేజెస్లో అన్నోయింగ్లీ చేసే ఈ సెక్షువల్ యాక్టివిటీ వల్ల వాళ్ళు ఇన్ఫెక్ట్ అయినప్పుడు లోకల్గా ఉన్న డాక్టర్స్ కూడా జడ్జ్మెంటల్ అయిపోతున్నారని, దేవర్ హెరాసింగ్ దెమ్, దేవర్ నాట్ ట్రీటింగ్ దెమ్ అని నేను విన్నానండి. బట్ అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు మీతో షేర్ చేసుకున్నారండి? ఇట్స్ అన్ఫార్చునేట్ అండి, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అంటే కొందరు పేషెంట్స్ వచ్చి చెప్పారు, అన్ని కమ్యూనిటీస్లో బట్ కొద్దిగా ఊర్లలో అది ఉండండి. ఊర్లలో ఎస్పెషల్లీ నేను చాలామంది పేషెంట్స్ నాకు ఊర్లలోకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు. అక్కడ హెచ్ఐవి అని తెలిస్తే ఇంకా లిటరల్గా దే విల్ బి ఐసోలేటెడ్ కైండ్ ఆఫ్ అయిపోతారు. ఇంకా కంప్లీట్ వాళ్ళతో ఎవరు మాట్లాడకపోవడాలు, వాళ్ళ పిల్లలు వచ్చినా కూడా వాళ్ళ పిల్లలతో ఆడుకోనియకపోవడం,
ఇట్లాంటి చాలా ఉంటుందండి. సో చాలామంది విలేజ్ పాపులేషన్లోకి వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళు మెయిన్గా భయపడేది సోషల్ స్టిగ్మా. కొందరు పాపం పూర్ పేషెంట్స్ వస్తారు, నేను చెప్తాను అమ్మ మీరు గవర్నమెంట్ ఏఆర్టీ సెంటర్కి నేను ఉత్తరం రాస్తాను, మీరు నా దగ్గరికి వచ్చారు కదా, అక్కడికి వెళ్తే మీకు ఫ్రీగా వస్తాయి మందులు, ఎందుకంటే మీ దగ్గర ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నారు అండ్ అది మీకు ఫ్రీగా ఇస్తారు, మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, మీరు గవర్నమెంట్ సెంటర్కి నేను ఉత్తరం రాస్తాను, ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళండి, మీరు అక్కడికి వెళ్తే ఇస్తారంటే సార్ అక్కడికి వెళ్ళాం సార్ మేము, అక్కడ మనం చుట్టుపక్కల చూస్తే తెలిసిపోతుంది, తెలిసిందంటే ఇంకా మమ్మల్ని నన్ను పనికి రానియరు, మా పిల్లాన్ని వాళ్ళ పిల్లాడితో ఆడిపివ్వరు. అండ్ ఇంకొకటి అక్కడ లోకల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు, వాళ్ళు కూడా హెచ్ఐవి పాజిటివ్ అని అసలు ఇంజెక్షన్స్ ఇవ్వరు, అసలు నేను నా ఓపీలోకి వస్తే అక్కడ దూరంలో కూర్చోబెడతారు, తొందర వెళ్ళిపోమంటారు. అన్ఫార్చునేట్గా ఇది ఉందండి, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అంటే అదే చెప్తున్నాయండి, చాలా మందిని ఇప్పుడు జబ్బు ట్రీట్ చేయడం చాలా ఈజీ, అసలు జబ్బు ట్రీట్ చేయడం ఇష్యూయే కాదు ఇప్పుడు ఉన్న సినారియోలో. ఆ పాపం వాళ్ళు సైకలాజికల్ ట్రామా దట్ ఈస్ దేర్ అండి. అందుకనే నేను ఒక హెచ్ఐవి పేషెంట్ వస్తే ఫస్ట్ థింగ్ నేను వాళ్ళతో చాలాసేపు మాట్లాడతాను, బికాజ్ ఐ నో ఇట్స్ వాళ్ళకు అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిసీజ్ రావాలి. డిసీజ్ గురించి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎవరైతే అర్థం చేసుకోలేరు వాళ్ళే సైకలాజికల్గా అవుతారు. సో అందుకని అట్లాంటి పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి నా పక్కన అపోలోలో మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ ఏఆర్టీ సెంటర్ ఉంది, సో అందులో ఎన్రోల్ చేసి ఇక మీరు 2 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి తీసుకోండామని అట్లా ఎన్రోల్ చేస్తాను, బికాజ్ అక్కడ ఊళ్ళో తీసుకోవడానికి భయపడతాను. దట్ ఈస్ నేను ఒక వైద్యుడిని, నేను జబ్బు ట్రీట్ చేయాలి అన్న ఆ ఆస్పెక్ట్లో ఉన్నా కూడా యూఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, యూ హ్యావ్ యువర్ ఇమోషన్స్. దో డైలీ యూ ట్రీట్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్, మీరు దాన్ని ఒక జాబ్ లాగా చేసినా కూడా యూ హ్యావ్ యువర్ ఓన్ ఇమోషన్స్. సో హౌ ట్రామాటిక్ ఆర్ దేర్ స్టోరీస్ అండి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, అంటే ఇంతమంది కథలు మీరు వింటారు, ద మోస్ట్ హారబుల్ ట్రామాటిక్ స్టోరీస్ ఏమన్నా 1-2 ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు ఇన్ యువర్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్? అంటే కొన్ని ట్రామాటిక్ వేస్, ఇంకోటి తర్వాత చాలా ఆనందం కూడా ఇస్తాయి, పేషెంట్ మంచిగా అని చెప్పి. వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ ఫెల్ట్ ఈస్ దట్ ఈ అబ్యూజ్ అండి, ఐ వాజ్ లిటరలీ టెరిఫైడ్. ఇంట్లో మనకు పిల్లలు ఉంటారు, సో నాకు అసలు ఆ స్టోరీస్ చెప్తుంటే, అంటే నేను చిన్నప్పుడు హాస్టల్లో పెరిగాను, లక్కీగా నాకు ఇట్లాంటిది ఏం ఇన్సిడెంట్ అవ్వలేదని నేను అనుకుంటాను. నాకు ఎస్పెషల్లీ ఒక అతను ఇంకా ఐ స్టిల్ రిమెంబర్, అతనికి పెళ్ళయింది, 30 years పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, తను ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తాడు. సడన్గా హీ స్టార్టెడ్, అంటే మొన్న ఎక్కడో వీడియోలో చూసాడు, ఇప్పుడు ఎస్టీడీస్ గురించి రీసెంట్లీ హీ కేమ్ టు నో, దెన్ హీ సడన్లీ వరీడ్, అరే అప్పుడు నన్ను వాళ్ళ తాత అబ్యూస్ చేసింది, తాత అంటే ఓన్ అంటే ఇంకా తాత అబ్యూస్ చేశాడు. అతను వచ్చి ఆ ఇన్సిడెంట్ అతను డిస్క్రైబ్ చేశాడు, అసలు ఐ స్టిల్ కాంట్ ఫర్గెట్ హిస్ ఫేస్. అంటే మొత్తం ఆ ప్యానిక్ ఎపిసోడ్లో అసలు ఏమైనా అయిపోతుందా అనే, అంటే జస్ట్ డిస్క్రైబింగ్, అంటే జస్ట్ టాకింగ్ టు హిమ్ హౌ ట్రామటైజింగ్ ఇట్ వాస్. అంటే అతను ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటేనే అంత ట్రామటైజ్ అయిపోయాడు. నేను చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడి దెన్ టెస్టింగ్ నెగిటివ్ వచ్చాక ఈ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ వెంట్ హోమ్. బట్ అంటే ఒక మనిషి మీద ఇట్లాంటి ఎపిసోడ్స్ ఎంత ట్రామాటిక్ ఎఫెక్ట్, దేర్ లైఫ్ లాంగ్. అండ్ చాలామంది వల్ల ఇప్పుడు కొందరు నేను అడుగుతాను, వాట్ ఈస్ యువర్ సెక్షువల్ ప్రిఫరెన్సెస్ అంటే, సార్ ఐ డోంట్ నో, ఐ గెట్ అట్రాక్టెడ్, నేను మేల్ పార్ట్నర్ ఉన్నారని చెప్పి నేను ఫీమేల్, నాకు తెలియదు నా సెక్షువాలిటీ ఏందో అంటారు. హిస్టరీ మొత్తం అడిగితే అబ్యూస్. అండ్ అంత ఎర్లీ స్టేజ్లో చేసే వరకు ఎర్లీ స్టేజ్లో హెచ్ఐవి రావడం. ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చిన దాకా హెచ్ఐవి వచ్చినాక వాళ్ళకు కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి, అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఒక 16 years ఉన్న అబ్యూస్ చేసిన వాడు హెచ్ఐవితో వస్తే యూ ఫీల్ వెరీ బ్యాడ్. ఇప్పుడు అన్ఫార్చునేట్ ఐ టెల్ వన్ ఆఫ్ ద అదర్ ఇన్సిడెంట్ ఈస్, ఐ హ్యావ్ ఎ డాక్టర్ స్టూడెంట్ హూ కేమ్ ఇన్ 2nd year, వాళ్ళ అక్క కూడా డాక్టరే, వాళ్ళ బ్రదర్కి హెచ్ఐవి వచ్చింది, నా దగ్గర పట్టుకొచ్చింది. నేను ఇతనికి ఎందుకు వచ్చింది మొత్తం హిస్టరీ ఆరాధిస్తే, తను ఇంటర్లో ఉన్నప్పుడు వాళ్ళ వార్డెన్ అబ్యూస్ చేశాడు. అండ్ హీ హ్యాపెన్ టు బి అ డాక్టర్ నౌ, హీస్ ఇన్ ద 3rd year MBBS. మన ప్రొఫెషన్ అది, అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ టు యాక్సెప్ట్ అండ్ వెరీ ట్రామటైజింగ్ టు లిజన్. మనకే ఇట్లా అనిపిస్తే వినేవాళ్ళం, హౌ షుడ్ ఈ ఫీల్, హౌ షుడ్ ఈ సిస్టర్ ఫీల్ అబౌట్ దిస్. సో అందుకని ఈ ఒక్క ఆస్పెక్ట్ నేను చాలా అదండి, అందుకే నేను చెప్తున్నాను కదా, మీరు మొన్న మామూలు డిస్కషన్స్ అయినప్పుడు కూడా ఐ వాస్ టెలింగ్ యూ అబౌట్ దిస్. నేను నా ఫ్రెండ్స్ ఎవరు కనబడ్డా ఐ వాంటెడ్లీ ఓపెన్ దిస్ టాపిక్ అండ్ ఐ టెల్ దెమ్, బికాజ్ ఐ ఫీల్ దిస్ ఈస్ వెరీ ట్రామటైజింగ్. ఇట్ ఈస్ సో అన్ఫార్చునేట్ అండి. మన దేశంలో ఒక పక్కన ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ girls and women are abused, they are attacked, they are sexually abused, they are raped, ఇన్ని రకాలు జరుగుతున్నాయి. ఆన్ ది అదర్ సైడ్ అబ్బాయిలు, చిన్నపిల్లలు, మగపిల్లలు కూడా దే గో త్రూ దిస్ అని చాలా మంది తెలియదు. కరెక్ట్. దిట్ ఈస్ సచ్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. అంటే దీని మీద అవేర్నెస్ కూడా లేదు, ఎవరు దాని గురించి మాట్లాడారు. ఇళ్లలో కూడా అదొక డిస్కషన్ టాపిక్కే కాదు. ఒక అమ్మాయికి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా రా, ఎక్కడికి లేట్గా రాకు, ఇలా చెప్తారు. డోంట్ ఇండల్జ్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద థింగ్స్ అని. అబ్బాయిలకి అసలు ఏమి చెప్పరు, అడగరు, వాళ్ళ సమస్య తెలుసుకోరు.
you being the father of a boy child, ఎస్ what goes through అండి? దట్స్ వాట్ ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ అండి. చెప్పాను నా ఫ్రెండ్స్ అందరికి చెప్పిన నేను ఒక్కటి యాజ్ ఎ ఫాదర్, when kid goes out place I will always try to see with whom he's and then how is he అంటే రెగ్యులర్గా పిల్లలు కొద్దిగా అంటే ఐఎమ్ నాట్ ఎ సైకాలజిస్ట్ బట్ అట్లీస్ట్ ఒక జనరల్ అండర్స్టాండింగ్లో పిల్లలు మనకంతా ఉల్లాసంగా యాక్టివ్గా ఉన్నట్టు సడన్గా డల్ అవ్వడాలు, సడన్గా మాట్లాడిపోవడాలు, సడన్గా అవుట్ ఆఫ్ నార్మల్ బిహేవియర్ ఉన్నప్పుడు యాజ్ ఎ పేరెంట్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, టాక్ టు దెమ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అండ్ ఇవన్నీ నా మైండ్లో ఉంటాయండి. నేను అందుకే కూడా కొద్దిగా పిల్లాడబిల్ బయట ఆడుకున్నప్పుడు నేను ఐ జస్ట్ ట్రై టు see is everything fine and ఇట్లాంటి కొద్దిగా ఉంటాయండి. నాకు ఎవరైనా నా బాబు ఎత్తుకున్నప్పుడు ఏమన్నా చెప్పని పట్టుకోవడం నాకు అంత నచ్చదు. ఐ డోంట్ లైక్ దాట్. కొద్దిగా అంటే నచ్చడం అంటే చేస్తారు బట్ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్. ఐ సీ ఎవ్రీ డే యాజ్ ఎ ఫాదర్ ఐమ్ జస్ట్ ఓవర్ కాషియస్ నాట్ దట్ ఓవర్ కాషియస్. ఐ జస్ట్ ఇవన్నీ నేను రోజు చూసినప్పుడు ఆబ్వియస్ కదండి, ఎవరికైనా ఇట్లాంటి చూసినప్పుడు అయ్యో ఇట్లాంటిది ఒకటి ఉంది మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్తుంటాను ఇది ఒకటి ఉంది, జస్ట్ మేక్ షూర్ దట్ దిస్ ఈజ్ ఆల్సో దేర్. మగ పిల్లలంటే వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎగురుతారు, ఆడుకుంటారు, అన్నీ చేస్తారు, బట్ యూ షుడ్ జస్ట్ అబ్జర్వ్, దట్స్ ఆల్. అది నా ఒక్క ఎక్స్పీరియన్స్. ఎవరైతే ఇప్పుడు ఈ స్టేటస్తో మీ దగ్గరకు వస్తారో అవునండి, వాళ్ళు చెప్పే కథలు విని వాళ్ళ సైకలాజికల్ ట్రీట్మెంట్ అన్నది మీరే చేస్తారా, లేకపోతే యూ డూ ఇట్ విత్ అ గ్రూప్ ఆఫ్ సైకాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్? ఇట్లా హౌ డస్ దట్ ప్రాసెస్ హ్యాపెన్స్ అండి? అందులో కూడా టైప్స్ ఉంటారండి. ఇప్పుడు కొందరు మరి కంప్లీట్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిపోతారు, ఇంకా దే ఆర్ వెరీ మచ్ ఎమోషనల్, దే గెట్ డిప్రెస్డ్. ఎక్స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళకు డెఫినెట్గా ఐ హ్యావ్ మై సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్. ఫస్ట్ సైకాలజిస్ట్ దగ్గర పంపించి దే టాక్, దే హ్యావ్ సమ్ కౌన్సిలింగ్ సెషన్స్, ఇవన్నీ ఉంటాయి. అది కూడా కాకుంటే మెడికేషన్. ఓకే, అండ్ చాలామంది ఇట్ ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఉంటారు, కొద్దిగా భయపడతారు, వాళ్ళు మాట్లాడితే దే అండర్స్టాండ్, దే కెన్ అంటే ఓకే ఈ జబ్బు ఉంది. ఫస్ట్ టైం చాలా బాధపడతారు, సెకండ్ టైంకి వచ్చే వరకు అరే బాగానే ఉంది అంతే. ఒక 6 months అయ్యే వరకు దే అండర్స్టాండ్, ఇది అందరిలా అనేది బీపీలా అని నేను 6 to 9 months వస్తాను, మందులు తీసుకుంటాను అంత అలా ఉంటారు. అట్లా మనకు 70% లక్కీగా 70% అట్లా ఉంటారు. ఒక 20% కొద్దిగా టైం తీసుకుంటారు, ఇంకొక 10% కంప్లీట్ ఎక్స్ట్రీమ్లో ఉంటారు. ఎక్స్ట్రీమ్ అంటే సూసైడల్ టెండెన్సీస్. అది దట్ ఈస్ సంథింగ్ ఐ విల్ మేక్ షూర్ దాట్. ఇంకోటి వాళ్ళు ఒక్కరు వస్తే ప్రాబ్లం అండి, నువ్వు సైకాలజిస్ట్ దగ్గర పోమంటే వాళ్ళు పోరు. కొన్నిసార్లు ట్రిక్కీ సిచ్యువేషన్స్ ఉంటాయి, వాళ్ళేమో ఇంట్లో చెప్పరు, వాళ్ళు ఒక్కరు వస్తారు, వాళ్ళు ఒక్కరు వచ్చి దే కంప్లీట్ బ్రేక్ డౌన్ అయిన వాళ్ళు ఇంకా మాట్లాడడం కూడా మనకు టైం ఇవ్వరు, దే జస్ట్ కంటిన్యూస్లీ క్రయింగ్. అండ్ ఆ సిచ్యువేషన్ మనకు కూడా అయ్యో అంటే పక్కన ఎవరు ఉన్నారనుకోండి అట్లీస్ట్ మనం చెప్పొచ్చు బాబు యూ టేక్ కేర్ అని. అట్లా వచ్చినప్పుడు ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. సో అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఐ ట్రై టు టాక్, టేక్ మోర్ టైమ్. ఐ జస్ట్ ట్రై టు ఫైండ్ ఎ ఫ్రెండ్ కాంటాక్ట్ హూమ్ హీ కెన్ షేర్. ఐ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఫ్రెండ్ అండ్ దెన్ ఐ టాక్ టు హిమ్ అండ్ దెన్ స్లోగా అతనితో మరి, ఎందుకంటే ఫ్రెండ్స్ అయితే ఇంకా బెటర్గా షేర్ చేసుకుంటారు, పేరెంట్స్ అంత ఈజీగా చెప్పరు మనం, అండ్ వాళ్ళ కన్సెంట్ లేకుండా నేను చెప్పలేను. సో ఫ్రెండ్స్తో బట్టి ఐ ట్రై టు వర్క్ ఫ్రమ్ దాట్ సైడ్. And definitely ఈ kind of patients I'll take the help of psychologists. Now psychology team unnaru, psychologists unnaru, they talk very well and I'll take help of them. But that is for 20 to 30%, 20%, 25%, but 70% now everybody is educated, they also go through and వాళ్ళు కూడా నెంబర్స్ చూస్తారు, అరే నా వైరల్ లోడ్ అంతుంది, ఇప్పుడే మొత్తం కంట్రోల్ అయింది, అప్పుడు నేను అట్లున్నాను, ఇప్పుడే నాకు తెలిసిపోతుంది వెయిట్ పెరుగుతున్నాను, వాళ్ళకి అర్థమైపోతుంది, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. MSMs ఎవరైతే మీ దగ్గరికి HIV పాజిటివ్స్ మీ దగ్గరికి వస్తారో ఇప్పుడు ఎంతమంది పర్సెంటేజ్ ఆర్ అన్నోయింగ్లీ దే గెట్ ట్రాప్డ్ ఇన్ టు దాట్? అంటే మీరు అన్నారు అబ్యూజ్ని ఫేస్ చేసి దే బికమ్ HIV. అవునండి. అలా కాకుండా హ్యాబిచువల్గా వాళ్ళకు దే ఆర్ వెరీ వెరీ యాక్టివ్ సెక్షువల్ యాక్టివిటీలో ఉన్నవాళ్ళు, అలాంటి పర్సంటేజ్ ఎంత ఉంటారు? అండ్ బైసెక్షువల్స్ ఎంత ఉంటారు? రఫ్లీ ఐ వాంట్ టు ఆస్క్. అంటే నేను చూసిన వాటిల్లో అంటే ప్రాపర్ MSMsలో కన్నా బైసెక్షువల్స్ని అంటే నేను కూడా అంటే నేను సర్ప్రైజ్ అవుతున్నా, అంటే ఇద్దరికి ఎలా అట్రాక్ట్ అవుతారనే నా డౌట్. వెన్ ఐ డిగ్ ఇన్ టు ద హిస్టరీ, అట్లా 100 members అడిగినప్పుడు 60 to 70% గివ్ ద హిస్టరీ ఆఫ్ అబ్యూస్. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. ఇంకోటి ప్రాపర్ గేస్ ఎవరైతే ఉంటారో ఫ్రమ్ బిగినింగ్ దే ఆర్ అట్రాక్టెడ్ టు మేల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ మై అండర్స్టాండింగ్ ఈస్, కొందరు పుట్టుక నుండే ది జస్ట్ గెట్ అట్రాక్టెడ్ టు మేల్, కొందరు బార్డర్ లైన్లో ఉంటారు, అటా ఇటా అని కొందరు అండర్స్టాండ్ కూడా. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే వీటి గురించి మాట్లాడకుండా ఉండడం వల్ల, వీటి గురించి ఎత్తడం ఉండడం వల్ల వాళ్ళు అమ్మాయిని చూసి ఇట్లా దే టర్న్ అప్ ఇన్ దిస్ స్పెక్ట్రమ్. బట్ ఈ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే
మేల్ అబ్యూజ్ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటి అయిన వాళ్ళకు దే గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ దే కాంట్ డిసైడ్ వాట్ దే ఆర్. బట్ నేను చూసిన వాటిల్లో బైసెక్షువల్స్లో నేను ఇంటర్వ్యూ చేసిన ఒక 100లో ఒక 60 to 70% గేవ్ ద హిస్టరీ ఆఫ్ అబ్యూస్. ప్రాపర్ ఎంఎస్ఎంస్లో కనుక అడిగితే అది నాకు అంతగా అనిపించలేదు, 10% or 15%. ఈ బైసెక్షువల్స్లో సంథింగ్ ఐ ఇంటర్వ్యూడ్ మోర్ అండ్ మేబీ ఎంఎస్ఎంస్లో ఇంకా కంప్లీట్ ఇంటర్వ్యూ అబ్యూస్ గురించి చాలామంది అయితే చెప్పలేదు. బట్ బైసెక్షువల్స్లో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ హూ టోల్డ్ దట్ దే ఆర్ అబ్యూస్డ్. యాజ్ అ డాక్టర్ వెనెవర్ ఇప్పుడు మీ దగ్గరికి ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? అంటే మీరు ఈ హ్యాబిట్స్ ఉంచుకోవాలి, ఇలాంటి హ్యాబిట్స్ కరెక్ట్ కాదు, యూ హ్యావ్ టు స్టిక్ టు దిస్ పర్టిక్యులర్ థింగ్ అని మీరు యాజ్ అ డాక్టర్ అంటే యూ మేక్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అండ్ డూ దట్ చేస్తారు, ఎప్పుడైనా చెప్తారా? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అండి. నా ఇంట్లో చిన్న బాబు నేను ఎక్కువగా పుష్ చేస్తే చెప్పినవని చేయడు. రైట్, దట్స్ నాట్, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ద పేషెంట్ ఈస్. మనం నువ్వు ఇది చెయ్యి అంటే అట్లా వినే వాళ్ళు ఉంటే యూ కెన్ టెల్ లైక్ దాట్. అంటే ఇట్ ఈస్ అ ఇండివిజువల్ పేషెంట్, వాళ్ళతో మాట్లాడక మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. నేను ఎలా అయితే ఇప్పుడు యాజ్ అ డాక్టర్ నా ఫస్ట్ పని జడ్జ్మెంట్ అసలు కాదండి, వాళ్ళు ఏమని చేయనివ్వండి. నా పని ఏంటి, నా పేషెంట్కి ఇట్లాంటి రాకుండా ఉండడానికి నేనేం అడ్వైస్ చేయాలి, నేనేమి ట్రీట్మెంట్స్ చేయాలి, వాట్ ఆర్ ద సజెషన్స్ ఐ కెన్ గివ్. అందరికీ తెలుసు స్మోకింగ్ చేయొద్దు అని, అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ వై డూ సంబడీ డూ? అంటే సింపుల్ అండి, ఇప్పుడేం దానికేం పెద్ద సైన్స్. ఇప్పుడు ఇట్లా కూడా ఇప్పుడు నేను ఫస్ట్ చెప్తాను, ఇప్పుడు ఒక ఎంఎస్ఎం నా దగ్గరకు వచ్చాడు, నేనేం చెప్తాను, ఫస్ట్ థింగ్ ఈజ్ అవాయిడ్ ర్యాండమ్ పార్ట్నర్స్. ఫస్ట్ థింగ్ ఐ కాంట్ చేంజ్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ అన్ ఎంఎస్ఎం. సో నువ్వు సడన్గా మేల్స్ కలవకు అని చెప్తే ఇట్ విల్ బి స్టూపిడ్ ఫ్రమ్ మై సైడ్. సో ఫస్ట్ ఏం చెప్తాను అంటే ఫస్ట్ మీరు ర్యాండమ్ పీపుల్ని అవాయిడ్ చేయండి, ఈ రెగ్యులర్ వన్ నైట్ స్టాండ్స్ అవాయిడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ట్రై టు స్టిక్ ఫర్ ఎ సింగిల్ పార్ట్నర్. మీరు ఒకరితో ఒక రెగ్యులర్గా ఒక అబ్బాయి ఇట్లా డేట్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు అ సెక్షువల్ రిలేషన్షిప్ యూ ట్రై టు ఫైండ్ వన్ పర్సన్, ట్రావెల్ విత్ హిమ్, దెన్ బిఫోర్ యూ అంటే మీరిద్దరు ఓకే అయిన తర్వాత మీరిద్దరు వచ్చి అన్ని ఎస్టీడీస్ పరీక్ష చేయించుకోండి, కావాల్సిన వ్యాక్సిన్స్ తీసుకోండి, అండ్ టాప్ ఆఫ్ ఇట్ యూజ్ ప్రొటెక్షన్ సో దట్ బోత్ ఆర్ ప్రొటెక్టివ్. ఇవన్నీ చెప్తాను. చెప్పిన తర్వాత కానీ మనం చెప్పినట్టు అన్న అవుతే వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ థింగ్ ఇస్ దే లాఫ్ ఎట్ మీ, దే సే దట్ సార్ సింగిల్గా అట్లా దొరకరు మా దాంట్లో, ఇప్పుడు అయినా కూడా నువ్వు అట్లానే చేయంటే ఐల్ బి స్టూపిడ్. సో వాట్ ఎల్స్ సరే ఇట్లాంటి అన్అవాయిడబుల్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్ళినావు, ఐ కాంట్ కంట్రోల్ మై బిహేవియర్ నో మ్యాటర్ వాట్ అన్నప్పుడు, లేదు నువ్వు అట్లా కానీ ఐ హ్యావ్ టు గివ్ ఆల్టర్నేటివ్. ఐ హ్యావ్ టు ultimately is my patient, I need to protect him. Correct. I can only tell certain things, but just because you tell them no need that he should follow. నేను చెప్పినా కదా ఇంకా నేను చేయకుండా ఉంటాడు అనుకుంటే ఐఎమ్ పుట్టింగ్ హిమ్ ఎట్ మోర్ రిస్క్. సో అప్పుడు ఏం చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి అన్అవాయిడబుల్ అయినాయి అనుకోండి, then I'll say use condom definitely. I'm going to vaccinate you for the STDs and I'll offer you something called as PrEP అని ఉన్నాయి, pre-exposure prophylaxis. అంటే అందులో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఆ బిహేవియర్ కంట్రోల్ చేసుకోలేను, అది జరగదు అన్నాడు అనుకోండి, దెన్ I will make all the efforts to protect him. So along with the condom నేను PrEP ఇట్లా ఉంటుంది, మీరు సెక్షువల్ ఎక్స్పోజర్కి ముందు ఇవి 2 గోళీలు వేసుకోవాలి, తర్వాత 24 అవర్స్కి ఇది ఇట్లా ఈ ఒక టాబ్లెట్ ఉంటుంది. అండ్ దిస్ షుడ్ నాట్ గివ్ యూ లైసెన్స్ టు హ్యావ్ అన్ అన్ఇన్హిబిటెడ్ బిహేవియర్ అని చెప్తాను. నేను ఇచ్చింది నీకు ప్రొటెక్ట్ చేయడానికి, నీకు ఇచ్చాను కదా అని చెప్పేసి నీకు లైసెన్స్ ఇవ్వద్దు. దిస్ ఈస్ అన్ అడిషనల్ లేయర్ టు ప్రొటెక్ట్. దిస్ ఈజ్ నాట్ ఇది ఇచ్చాను కదా ఇంకా నా ఇష్టం ఉన్నది చేస్తా అంటే కాదు అని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వీ షుడ్ గో అండి. ఐ కాంట్ బి జడ్జిమెంటల్ అండి, ఎందుకంటే నేను అట్లా జడ్జ్ చేయడం ట్రై చేశాను అనుకోండి, బిహేవియర్ అంత ఈజీ కాదండి. నేను ఆల్టర్నేటివ్స్కి ఇవ్వాలి నా పేషెంట్కి. సరే డాక్టర్ గారు ఇంకోళ్ళని కలవద్దు అన్నాడు అని చెప్పేసి కలవకుండా ఉంటాడా? సో అయినా ఇఫ్ హీ డూస్ దట్ ఐ హ్యావ్ టు గివ్ అన్ ఆల్టర్నేట్ వే ఫర్ హిమ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. ప్రెప్ ఆఫర్ చేస్తాను, కాండమ్స్ మీద చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ దెన్ ఏనల్ సెక్స్ ఎంత డేంజరస్ చెప్తాను. దెన్ ఎవ్రీ 3 monthsకి మీరు ఎస్టీడీస్ చేసుకోవాలని చెప్తాను. హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోండి, హెచ్పివి ఇంకొకటి. హెచ్పివి అనేది ఇప్పుడు అది కూడా ఇట్స్ కాజ్ ఆఫ్ మీరు హెచ్పివి వ్యాక్సిన్స్ ఇని ఉంటారు, అమ్మాయిలలో 9 to 26 years సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా. అదే వైరస్ మేల్స్ లో యానల్ క్యాన్సర్స్, పెనిస్ క్యాన్సర్ కాజ్ చేయొచ్చు. దట్ ఈస్ మోర్ ఇన్ ఎంఎస్ఎం పాపులేషన్. ఇన్ఫాక్ట్ ఆల్ మై ఎన్ఎంఎస్ఎంస్ ఐ పుష్ దెమ్ టు టేక్ హెచ్పివి వ్యాక్సిన్. దిస్ ఇస్ అదర్ వే టు ప్రొటెక్ట్. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది, ఈ 2 ఎస్టీడీస్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇవి పుష్ చేస్తాను. ఐ మేక్ షూర్ దట్ దే టేక్ ఇట్, అండ్ దెన్ ఐ విల్ ఆఫర్ దెమ్ ప్రెప్ డైలీ. కొందరు మంత్లీ ఒకసారి ఇట్లాంటి బిహేవియర్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకు ఆన్ డిమాండ్ ప్రెప్ అని ఇస్తాం. అంటే ఓన్లీ ఆ ఎక్స్పోజర్ టైంలో 2-1-1 రెజిమ్ అని ఉంటుంది. కొందరు కంటిన్యూస్గా ఇంకా వీక్లీ 2-3 times మనం ఏం చెప్పినా. సో ఐ విల్ ట్రై టు రీజన్ విత్ హిమ్, ట్రై టు ఫైండ్ అవుట్ వేస్ టు ప్రొటెక్ట్ హిమ్ ద బెస్ట్. సో vaccines, condoms and PrEP, and call him on a regular basis, test him,
అండ్ ఎనీ సిమ్టమ్స్ అవన్నీ కూడా నీకు ఒకవేళ సిమ్టమ్స్ వస్తే ఎలా ఉంటాయి, ఏం చేయాలి, అవన్నీ కూడా చెప్తాను. సో అలా చెప్పాలండి. నువ్వు చేయకు అని చెప్పడం సింపుల్, కానీ వాళ్ళు ఫాలో అవ్వరు. అలా అని అప్పుడు నేను నా పేషెంట్ని నేనే ఎక్కువ రిస్క్లో పెట్టినామని అవుతాను. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐడియల్. ఇఫ్ దిస్ ఈస్ నాట్ పాసిబుల్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ షుడ్ బి డన్. సో డాక్టర్ గారు, ఇప్పుడు కాండమ్స్, సేఫ్ సెక్స్ లేకపోతే ఇవన్నీ ఓకే, అండర్స్టాండబుల్. ఈ ప్రెప్ అన్నది చూసారు, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. అయితే ఇలాంటివి ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఇస్ ఇట్ రైట్ ఆర్ ఇస్ ఇట్ once in a while kind of a case? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రెప్ గురించి మాట్లాడినట్టయితే అండి, ఇప్పుడు ఏదైనా కూడా అండి సైన్స్లో ఇట్ ఈస్ ద రిస్క్ బెనిఫిట్. ఇప్పుడు రిస్క్, ఇప్పుడు మై బెనిఫిట్ అవుట్వేస్ ద రిస్క్, ఐ షుడ్ గో ఫర్ ఇట్. ఇప్పుడు నా పేషెంట్కి హెచ్ఐవి కరెక్టా లేకుంటే దీనివల్ల వచ్చే 0.1% సైడ్ ఎఫెక్ట్ కరెక్టా అనుకుంటే నా పేషెంట్కి హెచ్ఐవి రాకూడదు, ఈ 0.1% నేను రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటాను. సో దట్ ఈస్ హౌ. సో రిస్క్ బెనిఫిట్. ఇప్పుడు ఏది మీ ప్రపంచం, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ ఉందండి, మనం అందరం ట్రావెల్ చేస్తున్నాం, నీకు యాక్సిడెంట్ అవుతుందా అంటే 99% అవ్వదు, బట్ 1% అలా అని మనం ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఉండలేం కదా. ఎట్ ద సేమ్ టైం ఇట్స్ ఆల్ అబౌట్ రిస్క్ బెనిఫిట్. ఇప్పుడు నా పేషెంట్కి నేను చెప్పిన అన్ఇన్హిబిటెడ్ బిహేవియర్ ఉందనుకోండి, రెగ్యులర్ పార్ట్నర్స్ తన బిహేవియర్ కంట్రోల్ చేయలేడు, దెన్ కాండమ్స్ ఇన్సిస్ట్ చేస్తూ వ్యాక్సిన్స్ ఇస్తూ ఎవ్రీ డే ప్రెప్ మీద పెడతాను, ఎవ్రీ డే, బికాస్ దిస్ ఈస్ అన్ అడిషనల్ లేయర్ విచ్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ గెటింగ్ హెచ్ఐవి. సో అండ్ అట్లా పెట్టేసి వదిలేయమండి, ఎవ్రీ 3 నెలలకు పిలిచి ఎస్టీడీస్ చెక్ చేస్తాము, ప్లస్ ఈ మెడిసిన్ అంతా బాగానే తట్టుకుంటుండా చూసుకుంటాం. అండ్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి, చాలా చాలా సేఫ్ అండి. అంటే సడన్గా అవుట్ ఆఫ్ ద వే అవ్వడాలు ఏమీ లేవు. దే ఆర్ ఆల్, ఇప్పుడు మనము ఈ మెడికేషన్స్ అనేది లాస్ట్ 25 years వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ గివెన్ దీస్ మెడిసిన్స్ ఫర్ years and years. You get lot of experience with those medicines. Every medicine can have some side effect, but that side effect ని భూతద్దంలో పెట్టేసి అసలు బెనిఫిట్ని మర్చిపోతుంది. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా అండి, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, స్టిరాయిడ్స్ ఇది చేసింది అది చేసింది చాలా మాట్లాడారు, బట్ అట్ ద సేమ్ టైం స్టిరాయిడ్స్ ఎంతో మందిని బతికిచ్చాయి. అండ్ ఇంకోటి వ్యాక్సిన్స్ ఇంత చేసిందని ఆ టైంలో మనకు ఉన్న టైంలో దట్ ఈస్ ద బెస్ట్ దే కుడ్ కమ్ అప్ విత్. ఇట్ సేవ్డ్ క్రోర్స్ ఆఫ్ లైఫ్. అఫ్ కోర్స్ అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ హ్యాపెన్, బట్ అప్పుడు ఉన్న టైంలో ఆ టైంలో దట్ ఈస్ ద బెస్ట్ దే కుడ్ కమ్ అప్ విత్. సో ఎంతసేపు మనం బెనిఫిట్ని మర్చిపోయి ఈ రిస్క్ ఉన్న 10 మందిని పట్టుకొని కోట్లలో బెనిఫిట్ మర్చిపోవడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో జస్ట్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. విత్ మానిటరింగ్ వీ కెన్ డూ థింగ్స్. ఎస్ డాక్టర్ గారు, ద యంగెస్ట్ పేషెంట్ విత్ హెచ్ఐవి మీరు ఎన్కౌంటర్ అయింది ఎవరు? అండ్ ఇఫ్ యూ కెన్ షేర్ దర్ స్టోరీ, అంటే అనానిమిటీ పెట్టేసి ఇఫ్ యూ కెన్ షేర్ ద స్టోరీ ఆఫ్ దట్ పర్సన్. నేను చూసినది ఒక 4-5 అమ్మాయిలు, అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ సీ దెమ్ నౌ. అంటే ఇప్పుడు ఒక 3 అమ్మాయిలు యూఎస్లో ఉన్నారు, చదువుకోవడానికి వెళ్ళారు. ఆ అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, వాళ్ళకి తెలియదు. అంటే ఒక స్టోరీ అయితే ఆ అమ్మాయి షీ కేమ్ అరౌండ్ 17 years, హర్ ఇంజనీరింగ్ ఎండ్లో వచ్చింది. షీ కేమ్ టు హెచ్ఐవి పాజిటివ్. తను ఏమీ చేయలేదు, ఏమీ తెలియదు. వాళ్ళ మదర్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. So it's likely the mother to child transmission which now picked up at 16-17 years. Yes, I'll tell you 3 stories. అట్లా జరుగుతుందండి. అదే 15 ఏళ్ళ 16 ఏళ్ళ తర్వాత హెచ్ఐవి అనేది ఎయిడ్స్ గా మారడానికి కొందరికి 5 పట్టొచ్చు, కొందరికి 10 పట్టొచ్చు, లక్కీ పీపుల్కి 20 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. సో ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చినప్పుడు షీ వాస్ క్రయింగ్ and then first time I talked and I gave medicines, and then 3 months తర్వాత she's little better. 6 months తర్వాత ఇంకా సార్ ఏంటి సార్ నా లైఫ్లో నేను ఏం చేయలేను, నేను యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటే, సార్ నేను యూఎస్కి వెళ్ళాక ఎవరు ఆపారమ్మా అని నన్ను అడిగాను. నేను ఎట్లా వెళ్ళా సార్, నేను ఎందుకు వెళ్ళరాదు నువ్వు యూఎస్కి, నువ్వు వెళ్ళరాదని చెప్పాను. నీకు నువ్వు మెడికేషన్స్ డైలీ ఒక పిల్ వేసుకోవాలి, నువ్వు సంవత్సరానికి ఒకసారి లేదా ఇండియాకి వచ్చేసి నువ్వు పరీక్షలు చేసుకుంటే సరిపోతుందని చెప్పాను. దెన్ షీ అప్లై టు యూఎస్, షీ గాట్ ఇట్ అండ్ షీ వెంట్ అండ్ డూయింగ్ ఎంఎస్ దేర్. అట్లా ఇంకొక అమ్మాయి ఉండింది, సో ఆమె కూడా ఇచ్చాను. సో తర్వాత వీళ్ళిద్దరికి కాంటాక్ట్, ఐ మీన్ దే వాంట్ సమ్వన్ టు షేర్. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ దే బికమ్ గుడ్ ఫ్రెండ్స్ దేర్. సో దే కమ్ బ్యాక్. రీసెంట్లీ అమ్మాయి వచ్చి షీ కేమ్ అండ్ షీ స్పోక్ ఆఫ్టర్ 1 year షీ కేమ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాజ్ ఎ డాక్టర్. యూ గెట్ దట్ ప్రైడ్, యూ ఫీల్ హ్యాపీ. ఓకే, అది ఇంకొక స్టోరీ అండి. దిస్ ఈజ్ అమ్మాయి పాపం. దిస్ ఈజ్ లైక్ ఐ స్టిల్ రిమెంబర్, ఆమె 23-24 years ఓల్డ్ అమ్మాయి. వాళ్ళ అమ్మ నాన్నలు చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళ తాతయ్య అమ్మమ్మ పెంచారు అమ్మాయిని. అయితే చిన్నప్పుడు వాళ్ళ తాత అమ్మమ్మకు వాళ్ళ పేరెంట్స్ హెచ్ఐవితో చనిపోయారని చెప్పారు, కానీ వాళ్ళకి అప్పుడు తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. పెంచారు. ఇప్పుడు 24-25 years పెళ్లి చేద్దాం అనుకున్నారు. అరే అప్పుడు హెచ్ఐవి ఉందన్నారు కదా, ఏమన్నా ఉందా లేదా అని. షీజ్ లైక్, ఆమె పాపం జాబ్ వచ్చింది, ఆమె ఇల్లుకి ఈఎంఐతో ఇల్లు కొనుక్కుంది. ఆ అమ్మాయి వచ్చి నేను చూసి కూడా అసలు ఉందా నాకు డౌట్ ఉంది. షీఈ్ వెరీ వెల్. ఎందుకంటే చిన్నప్పుడు చెప్పారంట, అది ఓన్లీ ఇట్స్ అ వేగ్ హిస్టరీ గివెన్ బై దెమ్. వెన్ యూ టెస్ట్ ఈస్ పాజిటివ్.
నేను అసలు ఆ న్యూస్ డెలివర్ చేస్తుంటే అప్పుడు కోవిడ్ టైంలో మాస్క్ వేసుకొని వచ్చింది, ఆమె కళ్ళకి పడపడ ఇట్లా నీళ్ళు కారుతుండే. అసలు అంటే నేను అనుకున్నాను, షీ 16 and she's 23, నువ్వు ఇప్పుడే జాబ్లో సెటిల్ అయ్యావు, నువ్వు ఇల్లు కొనుక్కుంటున్నావు, నేను నీ సినారియోలో అంటే అసలు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు నాకు తెలియదు. అంటే సడన్గా ఏం తెలియని అమ్మాయి, అవుట్ ఆఫ్ ద వే యూ ఆర్ కంప్లీట్లీ సెటిల్, యూ వాంట్ గెట్ మ్యారీడ్ నౌ, సడన్లీ యూ సే అవుట్ ఆఫ్ ద వే HIV పాజిటివ్. అండ్ ఇట్ వాజ్ యాజ్ ఎ డాక్టర్ అంటే నాకు కూడా ఇట్ ఫీల్ వెరీ పెయిన్ఫుల్. బట్ తర్వాత మెడికేషన్స్తో షీఈ్ వెల్ అండ్ షీ హ్యాస్ అ బాయ్ ఫ్రెండ్, అండ్ తను వచ్చినప్పుడు తనతో మాట్లాడతాను. See, now the question is, can I marry her? I said, yes, you can marry. Sir, first నాకు జబ్బు, ఫస్ట్ ఈమె ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది, 75 years బతుకుతుంది. నెంబర్ 2, సార్ నాకు వస్తుందా జబ్బు, నేను ఇదే అడుగుతాను, నీకేం క్వశ్చన్స్ ఉంటాయి, ఫస్ట్ ఈమె ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది, ఇప్పుడు ఆమె CD4 500 పైన ఉంది, ఆమె అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ ఆల్ ప్రాక్టికల్ రిజల్ట్, షీ షుడ్ లివ్ ఫర్ 70-75 years. నెక్స్ట్, సార్ మరి నేను పెళ్లి చేసుకుంటాను, మరి నాకు HIV వస్తుందా? నౌ హర్ వైరస్ ఈజ్ అన్డిటెక్టబుల్, ఈవెన్ విత్ నార్మల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ యూ నాట్ గోయింగ్ టు గెట్. నెంబర్ 3, సార్ ఏమైనా ప్రెగ్నెంట్ అవ్వచ్చా, పిల్లల్ని కానొచ్చా, అది కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు మెడికేషన్ మీద మా వైరస్ అంతా సప్రెషన్లో ఉంటుంది, డెలివరీ టైంలో C-సెక్షన్ చేస్తాము, అండ్ బేబీ పుట్టినాక తల్లి పాలివ్వము. దీని నుంచి మోర్ దెన్ 99%, నేను 100% గ్యారంటీ ఉన్నా, బట్ మోర్ దెన్ 99% బేబీ కెన్ బి ప్రొటెక్టెడ్, రైట్? సో దీస్ ఆర్ ద థింగ్స్, దీస్ ఆర్ ద సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఐ టెల్ యూ. See, you marry and all is your decision, you should talk and discuss, but these are the scientific facts. He's a real genuine guy, so he's trying to convince her, his mother. I need to see what happens. So ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకొకటి విచ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఫర్ మీ ఈజ్ ఐ హ్యాడ్ ఒక ముస్లిం అమ్మాయి, షీ కేమ్ ఫ్రమ్ మహబూబ్ అట్ సైడ్ నుంచి వచ్చింది, వాళ్ళ ఫాదర్ ఈజ్ అ నార్మల్ LIC. అమ్మాయి పాపం HIV పాజిటివ్ అండ్ హస్బెండ్ లెఫ్ట్ హర్ అండ్ షీఈ్ అ వెల్ ఎడ్యుకేటెడ్ లేడీ. తర్వాత హీ వెంట్ అవే అండ్ షీఈ్ నార్మల్లీ గోయింగ్ త్రూ, అండ్ దెన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి, సార్ ఇట్లా మా అమ్మాయికి సెకండ్ పెళ్లి చేద్దాం అనుకున్నాను, చేయండి తప్పేముంది, మీరు ఎవరైనా ఉంటే చెప్పండి సార్ అట్లా అని మామూలుగా. నెక్స్ట్ ఆ తర్వాత మధ్యలో ఇంకొకరు US బాండ్ అంటే ఇండియన్ బాండ్, US సెటిల్డ్, వీసా అన్నీ వచ్చాయి వాళ్ళకి, అంటే సిటిజన్స్. వాళ్ళు అక్కడికి నన్ను కాంటాక్ట్ చేశారు HIV గురించి, ఇట్లా మా అబ్బాయికి ఉంది అంటే, ఫైన్, నో ప్రాబ్లమ్, యూ కెన్ కమ్ అండ్ మీట్. వాళ్ళంతా మాట్లాడారు, హీస్ డూయింగ్ వెరీ వెల్, నథింగ్ అని. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి, సార్ ఇట్లా మేము అనుకుంటాం, వీఆర్ లుకింగ్ ఫర్ HIV పాజిటివ్, డూ యూ నో ఎనీబడి? See, there is one patient, I just gave the number. So I just gave the number of her father. So nice. They came, they spoke, and amman pelli cheskunnadu, he went back, now she is going to with visa in a few days or few weeks, she going to. So you feel so happy that వాళ్ళిద్దరు వచ్చి they came ఇంత పెద్ద స్వీట్స్ పట్టుకొని ఇచ్చేసి, then they called for their marriage, I couldn't attend whatever the reason, but so these are the things usually అప్పుడు నేను ఎంత హ్యాపీ, you feel that pride, you feel very happy. So atla ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ HIV డిసీజ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది కూడా ఒక ఇమ్యూనిటీ, లో ఇమ్యూనిటీ కదా, ఇది కూడా లో ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఇది అటాక్ చేసి ఇంకా ఇట్ విల్ లీడ్ టు ఎయిడ్స్. కరెక్ట్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? HIV అనేదండి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అంటే ఇప్పుడు నాకు HIV వస్తే ఇట్ విల్ రెడ్యూస్ మై ఇమ్యూనిటీ. నా ఇమ్యూనిటీకి అంటే ఒక వేగ్గా మనం మెజర్ CD4 కౌంట్ అని ఉంటుంది. దీస్ ఆర్ అవర్ బాడీ డిఫెన్స్ సెల్స్. HIV వచ్చినప్పుడు ఈ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేసి నా ఇమ్యూనిటీ మొత్తం తగ్గిస్తుంది. తగ్గించినప్పుడు ఐ విల్ బి అట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ TB, ఫంగస్, ఆల్ ద డయేరియా కాజింగ్ ఆర్గానిజమ్స్. అది ముదిరినప్పుడు సిమ్టమ్స్ అన్ని బయటకు వస్తాయి. నా ఆటో ఇమ్యూనిటీ అంటే ఒక నార్మల్ పేషెంట్కి కూడా రావచ్చు. అంటే బికాస్ ఆఫ్ సమ్ రీజన్ జెనెటిక్ ఇష్యూస్ కానీ ఏమనండి, యువర్ బాడీ థింక్స్ యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫారెన్ థింగ్ అండ్ యువర్ బాడీ స్టార్ట్స్ డిస్ట్రాయింగ్ యువర్ ఓన్ బాడీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ SLE చాలా కామన్ గా ఉంటారు. ఇట్ డిస్ట్రాయ్స్ యువర్ కిడ్నీస్, యువర్ సెల్స్, యువర్ అదర్ ఆర్గన్స్. సో వాటికి ఇది అవసరం లేని ఎక్సెస్ ఇమ్యూనిటీ కాబట్టి ఆ అవసరం లేని ఇమ్యూనిటీని తగ్గడానికి ఇమ్యూనో సప్రెసివ్స్ ఇస్తారు. ఆ ఇమ్యూనో సప్రెసివ్ ఇవ్వడం వల్ల అవసరం లేని ఇమ్యూనిటీతో పాటు నార్మల్ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల బయటికి వెళ్ళి కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇట్స్ ద అన్నెసెసరీ అన్వాంటెడ్ ఇమ్యూనిటీ విచ్ ఇస్ యాక్టింగ్ అగేన్స్ట్ యువర్ ఓన్ బాడీ ఈజ్ ఆటో ఇమ్యూనిటీ. HIV అనేది బయట వైరస్ వల్ల నీ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. నువ్వు మందులు ఇచ్చే వైరస్ ని చంపేసి మళ్ళీ నీ ఇమ్యూనిటీ పెంచి నార్మల్ గా జీవిస్తావు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో దిస్ ఇస్ అ బెటర్, అంటే దీనికి ట్రీట్మెంట్ ఈజీ. HIV ట్రీట్మెంట్ ఇస్ మచ్ ఈజియర్ దెన్ అన్ ఆటో ఇమ్యూన్. కరెక్ట్. ఆటో ఇమ్యూన్ కూడా చాలా ఉంటాయండి. సివియర్ ఎక్కువ ఉంటే చాలా ఇమ్యూనో సప్రెసివ్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ నేను మొన్న ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఐ సెడ్ దేవుడు వచ్చిండు, God has given you a curse, you want diabetes, you have to choose between two. You have to get uncontrolled diabetes which require many medicines, or you want HIV. How many of you choose HIV? అంటే అందరూ డయాబెటీస్ అని లేపారు. నేను ఒక్కనే HIV అని లేపాను, నేను ప్రజెంట్ చేస్తూ.
Okay. At the end of my lecture, I said the same question I asked. 30% raise for HIV. Oh, nice. Because HIV is a very well manageable condition. It is far better than uncontrolled sugars, which is not getting better with insulins and all. It's far better. You take one medicine, you're going to do very well. ఇప్పుడు హెచ్ఐవి వాళ్ళందరూ అందరిలా బతుకుతున్నారు. నా మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ హెచ్ఐవి ఇస్ ద లైఫ్ స్టైల్ ఇష్యూస్. అంటే అందరిలాగానే బీపీలు వస్తున్నాయి, అందరిలానే షుగర్లు వస్తున్నాయి, అందరిలానే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. హెచ్ఐవితోని హెచ్ఐవి వల్ల చనిపోయే పాపులేషన్ అనేది చాలా తగ్గిపోయారు. వీళ్ళందరూ ఓన్లీ మందులు తీసుకొని వాళ్ళు తెలియకుండా లేట్గా వచ్చే వాళ్ళు తప్పితే సరిగ్గా మందులు తీసుకొని కరెక్ట్ ఫాలోఅప్లో ఉన్న వాళ్ళకు చాలా చాలా తక్కువ మనం చూసేది. ఫైనల్ వర్డ్ ఫ్రమ్ యూ, వాట్ ఈస్ ఇట్ దట్ పీపుల్ షుడ్ డూ అండి? అంటే ఈ రెగ్యులర్ చెకప్స్ హెచ్ఐవి చేయించుకోవాలా? ఆర్ యాక్చువల్ అంటే సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళు, వాట్ ఈస్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ ఎనీబడి, అంటే వెదర్ ఇట్ ఇస్ ఎంఎస్ఎం అవ్వచ్చు, నార్మల్ హెట్రోసెక్షువల్ అవ్వచ్చు, ఎవరైనా సరే? సో ఫస్ట్ థింగ్ అండి, అవగాహన అండి. నేను చూసిందల్లా నాకు అర్థమైంది, యాజ్ ఐ టోల్డ్ యూ, ట్రీట్మెంట్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ ఎవ్రీవేర్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ చీపర్ అండ్ అది కూడా అఫోర్డ్ చేయడం వల్ల గవర్నమెంట్లో కూడా ఫ్రీగా ఇస్తారండి. మీరు జస్ట్ వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి. నెక్స్ట్ అవగాహన. ఐ ఫీల్ దట్ ప్రాబబ్లీ ఓవర్ ఇయర్స్ మనం కొద్దిగా అవగాహన కల్పించడంలో కొద్దిగా, ఎందుకంటే కేసెస్ తగ్గాయి కాబట్టి అంత కాన్సన్ట్రేషన్ లేదు, ఇది కొద్దిగా ఈ మధ్యలో ఎక్కువ అవుతున్నాయి. సో ఇది ఇప్పుడు చాలా మంది ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు అంటే చాలా మందికి కూడా తెలియదు, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ నో. సో అవేర్నెస్ ఈజ్ నెంబర్ 1. అవేర్నెస్, పీపుల్ షుడ్ బి నో అబౌట్ ఇట్, ఎస్పెషలీ ఎంఎస్ఎం కమ్యూనిటీస్ తోటి వీళ్ళతోని వాళ్ళలో అవేర్నెస్ పెంచడం ఒకటి మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే హై రిస్క్ బిహేవియర్ ఉంటుందో వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. ఎందుకండి అంటే ఒక మనిషికి హెచ్ఐవి వచ్చిన తర్వాత అది ఎయిడ్స్గా మారేంత వరకు ఏ సిమ్టమ్స్ లేకుండా ఉండవచ్చు. ఓకే, ఆ ఎయిడ్స్గా మారడానికి కొందరికి 5 సంవత్సరాలు, కొందరికి 10, కొందరికి 15 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కానీ ఈ పీరియడ్లో మనం ఐడెంటిఫై చేయకుంటే, ఈ పీరియడ్లో మీరు మందులు మీరు ఇట్లా ట్రాన్స్మిట్ చేస్తారు, మీ వైఫ్కి ట్రాన్స్మిట్ చేస్తారు, మీ అదర్ పార్ట్నర్స్కి ట్రాన్స్మిట్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఒక పర్సన్, నాకు ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్ ఉందనుకోండి, అంటే నాకు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారు, లేదు బయట లేడీస్ దగ్గరికి వెళ్ళి అలవాటు ఉంటే రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవాలి. కాండమ్స్ ఖచ్చితంగా వాడాలి, రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవాలి ఎవ్రీ 3 to 6 months. నా ఎంఎస్ఎం కమ్యూనిటీలో ఎవరికైతే హై రిస్క్ బిహేవియర్, రెగ్యులర్గా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా టెస్టింగ్, ఇప్పుడు నాకు ఉందా లేదా అనేది సిమ్టమ్స్తో కన్నా టెస్టింగ్ ఇస్ ద బెస్ట్ వే. సిమ్టమ్స్తోని జబ్బు ముదిరినప్పుడే స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. నార్మల్ స్టార్టింగ్లో మామూలు జలుబు, దగ్గు, ఫీవర్ ఉన్నట్టే ఉంటాయి, దాంతో మనం ఐడెంటిఫై చేయలేము. టెస్టింగ్ ఇస్ ద బెస్ట్ వే టు ఐడెంటిఫై అండ్ స్టార్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్మిషన్స్ అన్నీ కూడా జరిగేది జబ్బు గురించి తెలియక, అది ఉంది అన్నది ఒకటి తెలియక, నాకు ఉంది అనేది లేక ఆ టైంలోనే వాళ్ళందరూ స్ప్రెడ్ చేసేది. ఇప్పుడు నాకు ఉంది అని తెలిసిన మందుల మీద వైరస్ కంట్రోల్ అయిన తర్వాత నేను ఏం చేసినా పక్క పార్ట్నర్కి రాదు. సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ అబౌట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. అసలు నాకే చాలా విషయాలు తెలియదు. అండ్ నౌ వెన్ ఐ నో ఆల్ ఆఫ్ దిస్, ఐ థింక్ త్రూ దిస్ ఛానల్ ఇట్ షుడ్ క్రియేట్ more awareness. Thank you. Thank you so much. Thanks a lot.